చేసిరి. హల్లెలూయా. ఎందులోనిది? ఆ యొక్క బండలోనిది. ఒకే బండలోని పానీయమును, పానీయం అంటే ఏంటిది? నీళ్లు. ఇవి మరి ఆ దేవుడిచ్చే జీవజలమై ఉన్నది. పానీయమును చేసిరి. ఏలైనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. అది తమను వెంబడించిన, హల్లెలూయా, ఎవరైతే ఆయనను వెంబడిస్తారో వారిని దేవుడు వెంబడిస్తాడు. నమ్మండి సార్. మీరందరూ వెంబడిస్తున్నారా? అయితే మీ వెనకాల ఎవరున్నారు? మీతో ఎవరున్నారు? దేవుడే ఉన్నాడు. కానీ మనం ప్రతిసారి ఏం చేస్తున్నాం? ఆయనను మర్చిపోతూ ఉన్నాం. మరి ప్రవక్త ఒక మాయా పుష్పమును గురించి కథ చెప్పాడు. ఆయన ఆ పువ్వు ఏమన్నదంటే, అయ్యా, నీవు ఎన్ని ధనరాశులు సమకూర్చుకున్నా నన్ను మాత్రం మర్చిపోవద్దు. కానీ వాడు ప్రతిసారి దాన్ని మర్చిపోతున్నాడు. ఆ యొక్క రత్నరాశుల మూట కడుతున్నాడు, ప్రతిసారి మర్చిపోతున్నాడు. ఆ పువ్వు అంటున్నది, నన్ను మర్చిపోవద్దు. అలాగనే దేవుడు మనతోనే ఉన్నాడు ఆయన. కానీ మనకు అవి నమ్మబుద్ధి కాదు. ఎందుకనగా దేవుడు ఆయన శారీరకంగా కనిపించట్లేడు. ఆయన అయితే ఆయన అదృశ్యంలో ఉన్నాడు. ఆయన అదృశ్యంలో, ఆయన ఎక్కడో పరలోకంలో లేడు. ఆయన మనతోనే ఉన్నాడు. ఆయన హల్లెలూయా. సోదరులారా, నమ్మండి తప్పకుండా. ఎవరైతే ఆయనను వెంబడిస్తారో వారిని ఆయనే వెంబడిస్తాడు. మరి ఎప్పుడైతే ఆ ఎమ్మాయి మార్గంలో ఇద్దరు శిష్యులు మాట్లాడుకుంటూ వెళ్తున్నారో, నిజమేనా? ఇప్పుడు ఆయన గురించి మాట్లాడడం అంటే అర్థం ఏంటిది? ఆయనను వెంబడించుట. ఆయన గురించి మాట్లాడడం అంటే ఆయనను వెంబడించుట. అప్పుడు ఆయనే అక్కడ ప్రత్యక్షమవుతాడు. హల్లెలూయా. కాబట్టి సోదరులారా, ఈరోజు మీరు మా వెనకాల కులం లేదు, మా వెనకాల డబ్బు లేదు, అది లేదు, ఇది లేదని సాకులు చెప్పొద్దు. ఆ విధంగా అందులుగా గుడ్డివారిగా భావించవద్దు. ఎందుకనగా బలవంతుడకు దేవుడే మనతో ఉన్నాడు. ఆయన మనల్ని వెంబడిస్తున్నాడు. ఆయన ఎప్పుడైతే ఆ 20 లక్షల మంది ఆయనను వెంబడించారో ఆయన వారిని వెంబడించాడు. హల్లెలూయా. నిజమేనా? మీరు నా తట్టు తిరుగుడి, అప్పుడు నేను మీ తట్టు తిరుగుతాను అన్నాడు ఆయన. కాబట్టి దేవుడు మోసేను పంపించినప్పుడు మోసే ఒక్కడినే పంపలేదు, కానీ మోసే దేవుని వెంబడించినప్పుడు దేవుడు మోసేను వెంబడించాడు. హల్లెలూయా. విలియం బ్రెన్హామ్ను ఆయన అన్ని దేశాలకు తిప్పాడు. ఆయన విలియం బ్రెన్హామ్ను ఒంటరిగా పంపలేదు, కానీ ఆయన కూడా ఆయనతో వెళ్ళి ఉన్నాడు. హల్లెలూయా. మరి భారతదేశానికి విలియం బ్రెన్హామ్ వచ్చినప్పుడు ఆ 4 లక్షల మందిని రప్పించింది ఎవరు? ఆ 4 లక్షల మంది ఏ విధంగా వచ్చారు? విలియం బ్రెన్హామ్ ఏమైనా మైకులు పెట్టాడా? ఏమైనా పోస్టర్లు వేసాడా? కానీ ఆ ప్రజలందరిని పోగు చేసింది ఆయనే. ఆ గుడ్డివానికి కరుణిచ్చింది ఆయనే. ఆయన తన ప్రవక్త ద్వారా గుడ్డివానికి కరుణిచ్చాడు ఆయన. హల్లెలూయా. మరి ప్రవక్తతో దేవుడు ఉన్నాడంటే ప్రవక్త వర్తమానాన్ని వెంబడించే ప్రజలతో కూడా దేవుడున్నాడు. మోసే ఒక్కడితోనే కాదు, కానీ ఆ ప్రజలతో కూడా దేవుడున్నాడు. కానీ ఈరోజు మనకి ఏమైపోయిందనంటే, బయటి చలిగాలులు వచ్చి, మరి పాతకాలంలో ఆ పూరి గుడిసెలు ఉన్నప్పుడు బయట చల్లటి గాలులు వచ్చి కళ్ళు ఏమయ్యాయి? బూసిగట్టేవి. నిజమైన దానికి ఏం పూయాలి? వేడి నూనె పూయాలి. ఆ వేడి నూనె ఏదో కాదు, వాక్యం. ఆ వేడి నూనె ఏదో కాదు, అదే వర్తమానం. హల్లెలూయా. కానీ ఈరోజు మన కళ్ళు ఎందుకు గుడ్డిగా మారిపోయాయి? మనం బయటి గాలులను మనం లోపలికి రానిస్తున్నాం, బయటి పక్క మనం చూస్తున్నాం. అయితే నువ్వు ఎక్కడ నీ గురిని పెట్టొద్దు, కేవలం ఆ బండ పైన పెట్టుము. ఆ బండతో మాట్లాడము, అది తన నీళ్ళని ఇవ్వగలదు. హల్లెలూయా. నిజమేనా? చదవండి సార్. ఏలయనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. హల్లెలూయా. ఆ యొక్క నీళ్ళనిచ్చిన బండ ఎవరో కాదు, అది క్రీస్తే. మరి నిజమేనా? ఆయన తన ప్రజల మధ్యలోనే ఉన్నాడు. ఆయన ఇప్పుడు ఆయన ప్రజలు లేరా? ఉన్నారా? ఎవరు వాళ్ళు? ఎక్కడున్నారు? ఈ పట్టణంలో వేరే వేరే సంస్థల్లో ఉన్నారా? కాదండి. ఇక్కడ ఉన్న ఈ కొద్ది జనాభాయే, ఈ కొద్ది మంది ఆయన ప్రజలే ఉన్నారు. హల్లెలూయా. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు. వారిలో ఎక్కువ మంది, హల్లెలూయా,
ఇప్పుడు వీళ్ళందరూ ఎవరంటే యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందిన వారే. నిజమేనా? మరి ఐగుప్తులో నుంచి బయటకు వచ్చి మరి వారు ఎర్ర సముద్రంలో బాప్తిస్మాన్ని పొందారు. ఇప్పుడు మనం కూడా సంఘ శాఖలని ఐగుప్తుని విడిచి బయటకు వచ్చాం. బయటకు వచ్చినట్టుగా రుజువేంటిది? యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందాం. నిజమేనా? కానీ ఈరోజు కూడా అంతేనండి. ఆ రోజు ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారు. ఈరోజు కూడా వర్తమానంలో ఉండి కూడా వర్తమానం ప్రకారంగా జీవించలేకపోతున్నారు. ఈ రాత్రి ఏంటిది? ఎందుకు రాలేకపోయారు? ఈఎంఐలు ఎట్లా కట్టాలి, ఈ అమ్మాయికి పెళ్ళి ఎట్లా చేయాలి, ఈఎంఐ అన్నీ అమ్మాయే. తర్వాత నా కుమారుడికి చదువు ఎట్లా చెప్పించాలి. హల్లెలూయా. మరి రేపటి సంగతి ఏంటిది? రేపటి ఉదయకాలంలో కుండ పొయ్యి మీద ఎలా ఎక్కగలదు? ఇవన్నీ భౌతిక సంబంధమైన చింతలన్నీ. ఇవన్నీ ఎవరు ఆలోచన చేస్తారు? దేవుడు లేని ప్రజలు. ఎవరైతే దేవుడు లేరో వారు మాత్రమే ఇవన్నీ చింతలను కలిగి ఉంటారు. కానీ దేవుడు అన్నాడు, మొదట నా రాజ్యమును నా నీతిని వెదుకుడి, అప్పుడు మీకు ఇవన్నీ అనుగ్రహించబడును. హల్లెలూయా. ఇంత గొప్ప భూమి ఆకాశముల సృష్టికర్త ఉండి నీవింకా ఈ ఈఎంఐ ఎట్లా కట్టాలి, ఈ అప్పు ఎట్లా కట్టాలి, మరి నా కుమారుడు చదువు ఏమవుతుంది, నా బిడ్డ పెళ్ళెట్లయితుంది అంటే అసలు నువ్వు విశ్వాసివా? కాదండి, అపనమ్మకస్తుడివి. నిజమేనా? దేవుడు నీ ఈఎంఐని కట్టగలడు. ఆయన నీ కుమారుని యొక్క చదువును, భవిష్యత్తును ఆయన చేతులు పట్టుకొని ఉన్నాడు. నీ చింత యావత్తు ఆయన పైన వేయాలి. ఆయన అన్నాడా, చింతించుచున్న వారులారా మీ చింత యావత్తు నా మీద వేయుడి అన్నాడు ఆయన. నిజమేనా? కానీ ఈరోజు మనం ఆయనని నమ్మలేకపోతున్నాం. ఆయనని నమ్మకుండానే మనం ఏమని పిలిపించుకుంటున్నాం? విశ్వాసులం. విశ్వాసి అంటే ఎవరిని అంటారు? ఆ బండతో మాట్లాడేవాడు విశ్వాసి, ఆ బండను వెంబడించేవాడు విశ్వాసి, ఆ బండల నుండి వచ్చే జీవజలాన్ని తాగేవాడు విశ్వాసి. మరి నువ్వు ఎక్కడ ఈఎంఐ గురించి ఆలోచన చేసి నువ్వు ఎక్కడ తాగుతున్నావు? హల్లెలూయా. ఆ పిల్లల భవిష్యత్తు గురించి నువ్వు పుట్టుక్కన చేస్తే మరి నీ కుమారుని గురించి ఎవరు ఆలోచన చేస్తారు? నిజమేనండి? కానీ ఆ రోజు ప్రజలు ఎట్లున్నారో ఈరోజు ప్రజలు అదే విధంగా ఉన్నారు. కానీ దేవుడు ఏమన్నాడంటే ఆయన హామీ ఇచ్చాడు. ఆయన మిమ్మల్ని నేను విడవను ఎడబాయను, మిమ్మల్ని నేను విడవను ఎడబాయను అన్నాడు ఆయన. అయినా కానీ ఆయన మాటను మనం నమ్మలేకపోతున్నాం. ఈరోజు రాసుకుంటారా ఈ మాటను? ప్రభువా నీవు అన్నావు, నిన్ను విడవను ఎడబాయను అన్నావు, కాబట్టి నేను ఇక ఈ రోజు నుంచి వస్త్రాల గురించి చింతపడను, నా బిడ్డల భవిష్యత్తు గురించి చింతపడను, ఆ యొక్క ఈఎంఐల గురించి చింతపడను, నా ఇల్లు నేను ఏ విధంగా కట్టుకోవాలో దాని గురించి నేను చింతపడను. ఎందుకనగా బండ నాకున్నది. ఆయనతో మాట్లాడితే అది కేవలం నీకు నీళ్ళని ఇస్తుంది, అది నీకు జీవజలాన్ని ఇస్తుంది. హల్లెలూయా. మన యొక్క ప్రవక్త అప్పులో లేడు, ఆయన అక్షరాల ఉన్నాడు ఆయన. కానీ అప్పుల గురించి ఆలోచన చేయలేదు, కానీ ఆ అప్పుల నుంచి బయటపడేసి ఆ గొప్ప దేవుని పైన ఆధారపడ్డాడు ఆయన. హల్లెలూయా. మరి రోగులు కూడా అంతే. ఒక్కసారి ప్రార్థన చేసుకున్నావు, నమ్మవా దేవుణ్ణి? ప్రతి వారం వచ్చి నా గురించి ప్రార్థన చేయి అంటే ఫస్ట్ చేసింది నమ్మవా? ఫస్ట్ ఆదివారం చేసింది నమ్మవా? హల్లెలూయా. నీవు ప్రార్థన చేసినప్పుడే నువ్వు నమ్మాలి. ఇక నాకు ప్రార్థన అవసరం లేదు, నాకు ఆ రోజు ప్రార్థన చేసినప్పుడు నా రోగం అంతా పోయింది. హల్లెలూయా. ఆ విధంగా మనం నమ్మాలి. ఎందుకనగా మరి స్వస్థత అనేది అయిపోయిన కార్యమై ఉన్నది. అయినా కుమారుడా, మరి నీకేమైనా జలతిరింపు వస్తున్నదా? కుమారుడా, నీకేమైనా అనుభూతి అనిపిస్తున్నదా? ఒళ్ళు అంతా అట్లా అన్నాడు ఆయన. నమ్ముతున్నావా? ఆర్ యు బిలీవ్? డూ యు బిలీవ్? హల్లెలూయా. నిజమేనా? ఓన్లీ బిలీవ్ అని అన్నాడు ఆయన. సమస్తమును సాధ్యమే, ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. ఏ విధంగా? కేవలం నమ్మితే దేవుని నామానికి స్తుతి కలుగును గాక. మన దేవుని యొక్క కొట్టలు ఏమన్నా డబ్బులు కొదవనా? నిజమేనా? పూరేళ్ళు కొదవనా? మేకలు కొదవనా? మాంసం కొదవనా? ఆయనను వెంబడిస్తే చాలు. హల్లెలూయా. కానీ ఈరోజు అంతా మాడిపోయిన ముఖంలాగా
ఎప్పుడు మనది చింతలు, ఆ బాధ ఈ బాధ. కొందరేమో తిండి దొరక్క బాధ, కొందరేమో తిండి ఎక్కువై బాధ. రెండు బాధలే. అందుకే సొలొమోను ప్రార్థన చేశాడు, ప్రభువా నేను అడుక్కునేవాడిగా ఉండొద్దు, బాగా డబ్బులు ఎక్కువై బలిసిన వాడిగా ఉండొద్దు. మరి బలిసిపోయి నేను ఏమంటా, యెహోవా ఎవడ్రా, ఆయన ఎవరో నాకు తెలియదంట. ప్రభు అట్లాంటిది నా స్థితి నాకొద్దు, నన్ను మధ్యస్థంగా ఉంచు. మరి పేదవాడిగా కాకుండా ఈరోజు ఒక్కొక్కరికి కొవ్వెక్కి తండ్రి తల్లి కష్టపడి సంపాదిస్తుంటే ఆ సొమ్మును తిని దేవుని మర్చిపోయి మృగాల్లాగా, కుక్కల్లాగా, జంతువుల్లాగా, పశువుల్లాగా జీవిస్తున్నారు. నేను అలాంటి వారిని నేను అసలు గౌరవించను. దేవుడు గౌరవించడు. కష్టపడి పని చేయాలి. హల్లెలూయా. నువ్వు నిజంగా ఆ యొక్క దేవుని ప్రేమించిన వాడివైతే, ప్రవక్తను ప్రేమించేవాడివైతే, ప్రవక్త ఎక్కడ కూడా తన శరీరాన్ని ఆయన దాచిపెట్టుకోలేదు. ఆయన కరెంటు స్తంభాలు ఎక్కాడు. ఆయన మీటర్ రీడింగ్ తీశాడు. ఆయన ప్రతి తనకు చేతనైనంత మటుకు ప్రతి పని చేశాడు. ఆయన నా చేతగా సార్ బొచ్చం వేయలేను, అది చేయలేను. ఎవడ్రా నువ్వు? సోయలేనోడివి, బుద్ధి లేనోడివి. ఏదైనా సరే చేయాలి పని. నేను గొప్పగా చదువుకున్న ఈ పని అయితే నేను చేస్తాను, ఏ పనైనా చేయాలి. ఈరోజు నేను ఇంత డబ్బులున్నా ఏ పని చేయడానికైనా సిగ్గుపడను, బొచ్చెలు మోయడానికైనా సిగ్గుపడను. హల్లెలూయా. ఇంకా ఒకవేళ అరటిపళ్ళు అమ్మాల్సి వచ్చినా దానికి సిగ్గుపడను, ఒకవేళ చెప్పు కుట్టాల్సి వచ్చినా దానికి సిగ్గుపడను. ఎందుకు సిగ్గుపడాలి? నా తండ్రి ఒడ్రంగి పని చేశాడు, నా ప్రవక్త అన్ని పనులు చేశాడు. హల్లెలూయా. కష్టపడిన వారిని దేవుడు ఎన్నడూను ఆయన విడిచిపెట్టాడు. ఆయన వారిని దీవిస్తాడు. హల్లెలూయా. కానీ ఈరోజు ప్రజలు మీరు ఆకాశ వాకిళ్ళ నిప్పి పట్టజాలనంత దీవెనను కుమ్మరిస్తారంటే ఇట్ట వణికిపోతున్నారు. 1000 రూపాయలు రాగానే దేవునికి 100 రూపాయలు తీసేదానికి గజ గజ వణికిపోతున్నారు. అంటే అసలు ఎట్లా విశ్వాసులు వీళ్ళు అంటే, నేను ఇవ్వాలని చెప్పట్లేను, ఆశీర్వాదపు తాళపు చెవి అది. హల్లెలూయా. దేవుడు నిన్ను సమృద్ధిగా దీవించగలడు. ఆయన నిజమైన ఆకాశపు వాకిళ్ళ నిప్పి పట్టజాలనంత నీకు ఎక్కడ మార్గం కనిపించదు. నిజమేనా? నాకు కరెక్ట్గా సమయానికి మరి చాలా డబ్బులు కట్టాల్సి ఉంటుంది. అప్పుడు నేను చింతపడను, ప్రభువా మరి ఏ విధంగా దీని విషయంలో అని దేవుని నేను ఒక జస్ట్ ఆలోచన చేస్తాను అంతే. ఎవరో ఒకరి ద్వారా దేవుడు సాయం చేస్తూ ఉంటాడు. నిజమేనా అండి? దాని గురించి మనం పెద్దగా జుట్టు బిక్కోవాల్సిన అవసరం లేదు. దేవుడే ఆయన, యెహోవా ఈరే ఆయన. ఆ రోజు ఇస్సాకు అడిగాడు, తండ్రి కట్టెలున్నాయి, మరి నిప్పున్నది, కానీ ఆ బలి కొరకు గొర్రేది. అప్పుడు అబ్రాహాం ఏమన్నాడు? కుమారుడా, యెహోవా ఈరే ఇక్కడ ఉన్నాడు, దేవుడే చూచుకుంటాడు. నిజమేనా? సరే, ఓకే, చదవండి సార్. అయితే వారిలో ఎక్కువ మంది అందుకొరకే ప్రవక్త అన్నాడు, సంఘంలో ఎన్ని రకాల ప్రజలు ఉంటారు? 3 రకాల ప్రజలు ఉంటారు. అందరూ మరి ఒకేలాగా ఉండరండి. ఒకరు విశ్వాసులు, వేషధారులు, అవిశ్వాసులు. నిజంగా అబ్రహాము కుమారుడు అయితే ఆ మలాకి 3వ అధ్యాయం 7వ వచనాన్ని నమ్ముతాడు ఖచ్చితంగా. 3:7లో ఏముంది? నాకిచ్చి శోధించుడి. కానీ నువ్వేం చూస్తున్నావు? నేను ఈఎంఐ ఎట్లా కట్టాలి? సహోదరుడా, నువ్వు ఇవ్వడాన్ని బట్టి దేవుడు ఇంకా దాన్ని ఆయన ఆశీర్వాదాన్ని ఇస్తాడు. ఆయన ఆ రోజు ఎలీషా యొక్క మాట ఆ యొక్క పేద స్త్రీ యొక్క అప్పును తీర్చిందా? ఆ నూనెను అది సృజించి ఉన్నదా? ఈరోజు కూడా విలియం బ్రన్హామ్ యొక్క మాట నువ్వు గౌరవించినప్పుడు ఆ మాట నీ ఇంటిలోనికి వచ్చి నీకు అది ఆశీర్వాదాన్ని ఇస్తుంది. హల్లెలూయా. నమ్ముదాం మనం దానిని. కానీ ఎక్కువ మంది అయితే ఇష్టలుగా ఉండరండి. మరి 20 లక్షల మందిలో కేవలం 2 మాత్రమే ఇష్టలుగా ఉన్నారు. మరి మనం 10 మందిలో ఎంతమంది ఇష్టలుగా ఉన్నారో నాకు తెలియదు. కానీ దాని యొక్క తీర్పరి, దాని యొక్క చూచువాడు దేవుడై ఉన్నాడు. కాబట్టి మనం అందరము ఏ విధంగా ఉండాలంటే నిజమైన విశ్వాసులుగా, దేవుని యొక్క ప్రతి మాట పైన ఆధారపడేవారిగా. ఈ వేషధారులుగా ఉండేదానికి మనం వద్దు, అవిశ్వాసులుగా ఉండడం మనకు అసలు వద్దది. అయితే మనం ప్రతి మాటను నమ్ముదాం. కానీ ఆ రోజు వారు దేవునికి ఇష్టలుగా
ఉండలేకపోయారు. ఎక్కువ మంది ఉండలేకపోయారు. ఎక్కువ మంది అని అంటే 20 లక్షల మంది. కానీ ఎంతమంది ఇష్టలుగా ఉన్నారు? కేవలం 2 మాత్రమే. 2 కాదు, 3 కూడా. ఎవరు? యెహోషువ కాలేబులతో పాటు నేను కూడా. నిజమేనా? మరి నువ్వైతే 2 + 1 3. అది నీవు నమ్మాలి. కానీ నేను నమ్ముతున్నా, మేము 3 మాత్రమే నమ్మాము ఆ రోజు. మరి మీరు నమ్ముతున్నారో లేదో మీరు చూసుకోనండి. ప్రవక్త అన్నాడా ఆ రోజు, ఏలియా కర్మేలు పర్వతం దగ్గర సవాలు విసిరినప్పుడు నేనున్నాను. ఆ రోజు ఆయన సిలువ వేయబడినప్పుడు నేనున్నాను. ఓ ప్రతి స్థలంలో మనం ఉన్నాం. నోవా ఓడ దగ్గర నేనున్నాను. ఎంత 8 మందే కాదు కానీ అందులో నేను కూడా ఉన్నా. 9 మంది ఓడలో ఉన్నది. నిజమేనా? ఆ రోజు నువ్వు ఈ రోజు వర్తమానంలో ఉన్నావంటే ఆ రోజు కూడా ఓడలో ఉన్నావు. నిజమేనా? హల్లెలూయా. చూడండి, ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయిరి. ఇప్పుడు కావాల్సింది అదే. ప్రభువా, నేను నీకు ఎక్కడైనా అసంతోషపరుస్తున్నానా? నీకెక్కడైనా నేను వెనక్కి నెట్టేస్తున్నానా? నిన్ను సంతోషపెట్టలేకపోతున్నానా? ప్రభువా, నా జీవితాన్ని ఒకసారి చూడు ప్రభువా. నాలో నీకు ఆయాసకరమైన కార్యాలను తీసివేయి ప్రభువా. ఆ విధంగా ఏదన్నా మనకేందనంటే పాస్టరు ఒక ఏమంటారు దాన్ని, శాలువా తీసుకొచ్చి కుర్చీలో కూర్చోబెట్టి మనని సన్మానం చేయాలి. పాస్టర్ కాదు సన్మానం చేసేది, దేవుడే. ఆయన తన చేతిలో ఆయన ఆ యొక్క బహుమానం కలిగి ఉన్నాడు. ఆయన దేవుడే తగిన సమయంలో మనకు ఆయన బహుమానం ఇచ్చేవాడు ఆయన. చదవండి. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరు గనుక అరణ్యములో సంహరింపబడిరి. అది దేవునికి ఇష్టలుగా లేకపోతే ఏముంది? చివరికి ఫలితం చావడమే. చావే ఇక శరణ్యం. ఇక వేరే గత్యంతరం లేదు. ఇక ఒకే ఒకటి సోదరులారా, మనం దేవునికి ఇష్టలుగా ఉండడమే. మరి ఆ యొక్క సొలొమోను నిర్ణయించినట్టుగా ఇదంతా పరిశీలించిన తర్వాత తేలిన ఫలితార్థం ఏదనగా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించుటయే. ఇక అది తప్ప వేరే మార్గం లేదు. ఇక హల్లెలూయా. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించుకుంటున్నట్లు. వారు ఆశించిన ప్రకారం. మరి దేవుడు ఆశించకూడదు నీవు దేవుని దగ్గర. అయితే నీ అవసరతలను ఆయన తీరుస్తాడు. ఆయన కోరికలు తీర్చే మరి వరాల దేవుడు కాడు. ఆయన అవసరతలు తీర్చే దేవుడు. ఆయన కోరికలు వేరే సార్. కోరికలు వేరు, అవసరతలు వేరు. కోరికలు ఏమంటాయి? నాకు ఒక విమానం కావాలంటది, నాకు ఒక సొంత జెట్ ఫ్లైట్ కావాలంటది. కానీ అవసరత, నీకు ఇప్పుడు ఏది కావాలో, ఈరోజు నీకు ఆహారం కావాలా, అది అవసరత. నీకు ఇప్పుడు బట్టలు కావాలా, అది అవసరత. కానీ విమానం దేనికది? నీకు పెద్ద కారు దేనికది? పెద్ద బిల్డింగ్ దేనికది? చిన్న గృహం సరిపోదా? హల్లెలూయా. నీ దేవుడు పరమదేవుడు భూమి ఆకాశంలో సృష్టికర్త అయి ఉండి ఆయన పశువుల పాకలో జన్మించాడు. ఆయన అద్దె గర్భాన్ని తీసుకున్నాడు. ఆయన ఆ యొక్క పెంపుడు తండ్రి దగ్గర పెరిగాడు. ఆయన వడ్రంగి పని చేశాడు. ఆయన హల్లెలూయా. కాబట్టి మనం కోరికలను కలిగి ఉన్నప్పుడు నశించిపోతాం. ఈరోజు సంఘశాఖల ప్రజలకు ఏమున్నాయి? అచ్చం కోరికలే. కాబట్టి వారి సాక్ష్యాలు ఏమనంటే అన్ని కోరికలే ఉంటాయి. కానీ అవసరతల గురించిన సాక్ష్యాలు ఏమాత్రం చెప్పరు వాళ్ళు. అవసరతల సాక్ష్యాలు వేరు, కోరికల సాక్ష్యాలు వేరు. మేము 10 ఎకరాలు భూమి కొన్నాం. దేనికి 10 ఎకరాలు? మేము పెద్ద బిల్డింగ్ కట్టాం. దేనికి అది? దాని వల్ల ఉపయోగం ఏంటిది? అర్థం చేసుకుంటున్నారా? కాబట్టి మనం ప్రార్థన చేసే దేని గురించి ప్రార్థన చేయాలి? అవసరతల కొరకు, కోరికల గురించి ప్రార్థన చేయకూడదు. హల్లెలూయా. అలాగనే కొందరు పిచ్చి పిచ్చి కలలు కంటూ ఉంటారు. ఫలానా అమ్మాయితో నాకు పెళ్లి కావాలి. ఎవడరా నువ్వు? పెళ్లిని నిర్ణయించేది దేవుడు. నువ్వు ప్రార్థన చేసినంత మాత్రాన నీ కోరికను ఆయన సిద్ధింపజేసేవాడు కాడాయన. అయితే నీకు సరైన జత ఏదో దేవుడే తీసుకొని రావాలి. నిజమేనా? బుద్ధి లేకుండా ప్రార్థన చేయకూడదు. సరే చూడండి. ఓకే, చదవండి సార్. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించకుండానట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. ఆ రోజు ఆ యొక్క పాత నిబంధనలో జరిగిన కార్యం అంతా ఈరోజు మనకు
బుద్ధి రావడానికి రాయబడ్డది. అది దృష్టాంతంగా దేవుడు ఉంచాడు. జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి అని వ్రాయబడినట్లు. ఎన్నో వచనం అది? 7 అని వ్రాయబడినట్లు వారిలో సరే, ఇప్పుడు నేను చదువుతాను చూడండి వర్తమానం నుండి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈ బండతో మాట్లాడమనే వర్తమానంలో వారొక చిన్న నీటి బుగ్గ ఎద్దుకు చేరారు. పశువులు అరుపులు, గుర్రపు సకిలింతలు, పిల్లల ఏడుపులు, త్రాగుటకు నీళ్లు లేక వారు రాత్రంతయు గొణుగుచుండిరి. ఇవన్నీ దేవుడు వాటిని ఆయన ఆపు చేసి ఏం చేశాడు? ఆయన పరీక్షించాడు. ఆయన సోదరుడా, కొన్నిసార్లు నీకు ఉదయకాలంలో ఆ యొక్క బియ్యం లేకుండా చేస్తాడు ఆయన. కొన్నిసార్లు కొన్ని అవసరతలను ఆయన కట్ చేస్తాడు. ఆయన ఎందుకు కట్ చేస్తాడు? నీ లోపల ఏమున్నదో చూచేదానికి. నీవు ఓర్పును కలిగి ఉన్నావా, లేకపోతే సణుగును చేస్తావా? దేవునికి లోబడతావా, తిరుగుబాటు చేస్తావా? హల్లెలూయా. ఆయన పరీక్షిస్తాడు ఆయన. నిజమేనా? కానీ వారంతా రాత్రంతా కూర్చొని, మరి నిజమేనా? కొందరు ఇంటి ముందు ఆ రోడ్లో కూర్చొని, ఈ విధంగా కూర్చొని నెత్తి మీద టవల్ వేసుకొని మొత్తం గొడుగుతూ ఉంటారు లోకంలో. హల్లెలూయా. వారు కూడా అదే చేశారు. రాత్రంతయు గొణుగుచుండిరి. వారు ఎడారిలో ఒంటరిగా ఉన్నారు. వారున్న ప్రదేశం అంతటను నీటి బుగ్గ కొరకు వెతికారు. కానీ దేవుని అడగడానికి బదులుగా వాళ్ళు సొంత ప్రయత్నం చేశారు, వెతికారు. కానీ నీటి బుగ్గలను ఎండిపోయి అక్కడ నీరు లేకుండెను. వారు పాపమే వారిని ఈ స్థితికి తీసుకొని వచ్చాను. ఎందుకు వారికి నీరు దొరకలేదు? వారి పాపమే ఆ స్థితికి తీసుకొని వచ్చింది. హల్లెలూయా. అర్థం చేసుకుంటున్నారా? దేవుడు వారికి చేసినదంతయు మర్చిపోయిరి. ఇప్పుడు దేవుడు వారిని ఆ యొక్క ఐగుప్తులో వారిని ఏం చేశాడు? ఆయన ఆ రక్తపు గుర్తు కింద ఆయన కాపాడి ఉన్నాడు. ఆయన ఆ రాత్రి మరణపు దూత ఆ దేశమంతా సంచరించినప్పుడు ఈ రక్తం కింద ఉన్న వారిని కాపాడి మిగతా వారందరిని చంపాడు ఆయన. ఇప్పుడు ఆ యొక్క అద్భుత కార్యాన్ని ఎలా మర్చిపోయారు వాళ్ళు? చూడండి, అందుకొరకు మనం దేవుడు చేసిన మేలులను మర్చిపోకూడదు. ఆ రోజున ఆయన ఆపద సమయంలో కాపాడినట్లయితే ఈరోజు నీళ్లు లేని సమయంలో కూడా ఆయన అదే దేవుడుగా ఉన్నాడు ఆయన. కానీ వీళ్ళు వెంటనే మర్చిపోయారు. నిజమేనా? మర్చిపోయి వారి కొరకు చేసినది మర్చిపోయి దేవునికి మరియు తన ప్రవక్తకు విరోధంగా కొనుగుచున్నారు. చూడండి, సణుగుడు అనేది అన్ని రోగాల కంటే భయంకరమైనది. ఆ గొణుగుడే వారిని ఎడారిలోనికి తీసుకొని వచ్చాను. అక్కడ నీరు లేదు, వారి పిల్లలకు ఏమీ దొరకలేదు, తినుటకు ఆహారం లేదు, త్రాగుటకు నీళ్లు లేవు. ప్రజలు పాపం చేయునప్పుడు అదొక భయంకరమైన విషయంగా ఉండును. పాపం చేసినప్పుడు దేవుడు ఆశీర్వాదాలన్నీ కట్ చేస్తాడు. ఆయన ఖచ్చితంగా చేస్తాడండి. ఈ రోజుకు అదే ఈ వర్తమానం ఎందుకు బోధించాడు ప్రవక్త? ఉన్నారు ఇంకా పుణ్యాత్ములు ఉన్నారు ఇంకా. హల్లెలూయా. అందుకొరకే ఈ బండతో మాట్లాడమనే వర్తమానం మనకు ఇచ్చాడు ఆయన. మనకు అవసరం ఇది. ప్రజలు పాపం చేయునప్పుడు అదొక భయంకరమైన విషయంగా ఉండును. కానీ నేటి లోకంలో వారి దృష్టిని ఆకర్షించే ఒక బలమైన కార్యముగా అది ఉన్నది. అద్భుత ఆశ్చర్య కార్యములను సూచక్రియలను వారి మధ్యన చేసిన, మరియు ఆ దేశమునకు తీసుకొని వెళ్ళేదనని వారికి వాగ్దానం చేసిన దేవుడిని చాలా సులభంగా మర్చిపోయారని కనుగొన్నామా? ఆ చరిత్రను చదివినప్పుడు వారు సులభంగా మర్చిపోయారు. హల్లెలూయా. మనము నిలిపిన దానిపై కొన్ని నిమిషంలో ఆగుదాం. దేవుడు ఒక వాగ్దానం చేసినప్పుడు పిదప ఆ పలికిన మాటలన్నిటినీ కాచుకొనుటకు దానిలో తనను తానే కనబరుచుకునుట ద్వారా ఆయన చేసిన వాగ్దానమును ఆయనే నెరవేర్చుటకు దాన్ని రూఢిపరచును. అంటే మనకు బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రతి మాట ఆయన రుజువు చేయగలడు. ఆయన ఎప్పుడు నువ్వు నమ్మినప్పుడు, హల్లెలూయా,
అయితే నమ్మే విశ్వాసం మనకు కావాలి. సరిగా ఇచ్చటున్న ఈ చట్వాకాలో దేవుడు అదే క్రియను చేయటకు ఎంతో అద్భుతమైనది. కానీ మీరు చూడండి, వాగ్దానం చేయబడిన భూమికి వెళ్ళు మార్గమున మనం ఉన్నాం. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? వారు కూడా ఆ రోజు ఎక్కడున్నారు? వాగ్దాన దేశం మార్గంలో ఉన్నారు. వాగ్దాన దేశం ఇక్కడ ఉన్నది. మరి వారు ఐగుప్తు నుంచి ప్రయాణం చేస్తూ ఈ వాగ్దాన దేశానికి వారు బయలుదేరారు. ఈరోజు మనం కూడా ఎక్కడున్నాం? ఈ లోకం అనే ఐగుప్తు నుంచి మనం ఆ పరమనే వాగ్దానానికి చేరడానికి ఆ రోజు వారు ఆ యొక్క యాత్రలో ఉన్నారు. ఈరోజు మనం కూడా యాత్రలో ఉన్నాం. మనము యాత్రను కొనసాగిస్తున్నాం. అది మొదటి నిర్గమం, ఇది చివరి నిర్గమం, ఇది మూడవ నిర్గమం. ఇది దేవుడు మూడులో పరిపూర్ణుడు. మొదటి నిర్గమాన్ని మోసే జరిగించాడు, రెండవ నిర్గమాన్ని ప్రభువైన యేసుక్రీస్తు జరిగించాడు, మూడవ నిర్గమము విలియం బ్రెనామ్ ద్వారా. తెలుసా నిర్గమం అంటే? బయటకు పిలువబడుట. మనం ఎక్కడి నుంచి పిలువబడ్డాం? లోకం నుంచి బయటకు పిలువబడ్డాం, సంఘశాఖల నుంచి బయటకు పిలువబడ్డాం, ఈ లోక చింతలన్నిటి నుంచి మనం బయటకు పిలువబడ్డాం. ఇప్పుడు మన నిర్గమం జరిగి ఉన్నది. ఇప్పుడు మన ప్రయాణం ఎటు? మరి మన ప్రయాణము ఆస్ట్రేలియాకా? మన ప్రయాణం అమెరికాకా? మన ప్రయాణం ఎటు? ఆ యొక్క వాగ్దాన దేశానికి, ఆ యొక్క నిత్యత్వానికి మన ప్రయాణం. హల్లెలూయా. మరి చూడండి, ఇక్కడ సరిగ్గా వాగ్దాన భూమికి వెళ్ళు మార్గమున మనం ఉన్నాం. ఈజిప్ట్ నుండి వాగ్దాన భూమికి చేరు వరకు వారి అవసరతలన్నిటినీ తీర్చుదునని దేవుడు వాగ్దానం చేశాను. అబ్బాయిలు మీరేం చింతపడకండి, మీరు ఆ వాగ్దాన దేశం పోయేంత వరకు మీ అవసరతలను నేనే చూసుకుంటారని హామీ ఇచ్చాడు ఆయన. ఈరోజు కూడా అదే దేవుడు హామీ ఇచ్చాడా? నిన్ను విడవను ఎడబాయను అన్నాడు ఆయన. హల్లెలూయా. మోకాలు నొప్పి రాగానే ఈ పాస్టర్ దగ్గర శక్తి లేదండి అంటే మంత్రగాడని పాస్టర్ ఏమన్నా ఓం భీం చుం ఫుప్ అనగానే నీకున్న మోకాలు నొప్పి పోయి ఇప్పుడు ఇట్ట ఉరకాలి నువ్వు. అప్పుడు అయ్యగారి దగ్గర శక్తి మామూలుగా లేదు. శక్తి అయ్యగారి దగ్గర లేదు. శక్తి నీ లోపల ఉన్నది. నీవు నమ్మాలి దానిని. ప్రభువా, నువ్వు పొందిన దెబ్బల చేత నేను స్వస్థపరచబడ్డాను. నువ్వు నమ్ముతూనే ఉండాలి. నొప్పి ఎక్కువవుతా ఉంటుంది, అయినా నువ్వు నమ్ముతూనే ఉండాలి. హల్లెలూయా. నువ్వు బాగు కావడానికి ముందుగా, అంతకు ముందు కంటే ఇంకా దిగజారిపోతావు. యేసు ప్రభు ఎప్పుడైతే ఆ యొక్క పక్షవాయువుల ఆ యొక్క దయ్యం పట్టిన ఆ యొక్క బాలుడి వైపు చూశాడో, ఇక అంతకుముందైనా కొద్ది గొప్ప నురుగార్చి ప్రాణంతో ఉన్నాడు. ఈయన దయ్యం పొమ్మనగానే చచ్చిన వాని, అరే అయ్యా నా కొడుకు అంతకుముందు ఉన్నలాగా కంటి ముందు ఉండేవాడు, ఇప్పుడు నువ్వు ప్రార్థన చేసినావు చచ్చిపోయాడు, నాయన నువ్వు ఎందుకు ప్రార్థన చేశావు? అట్లా అనలేదు ఆయన. హల్లెలూయా. నిజమేనా? దేవుడు కార్యం చేసినప్పుడు అట్లే ఉంటుంది. అయితే ఇప్పుడు మనము దేవుడు మనకు వాగ్దానం చేశాడు. ఆయన నీ ప్రతి అవసరతను నేనే తీరుస్తానని మాట ఇచ్చాడు ఆయన. మరి నమ్మాలా మనం? హల్లెలూయా. కానీ అన్ని దగ్గర నమ్ముతాం సార్, కానీ డబ్బుల దగ్గర మాత్రం నమ్మం. యేసు ప్రభు మరి ఒకవేళ ఆయన స్వయంగా వచ్చి మాట్లాడి చెప్తే అప్పుడేమన్నా నమ్ముతామేమో, కానీ ఆయన కనిపించడాయ్. హల్లెలూయా. కనిపిస్తే ఆయన కనిపించి చెప్తాడు, నువ్వేంద్రా నమ్మేది? నమ్మేది బోలెడు మంది ఉన్నారు, చాలామంది విగ్రహారాధకులు నమ్ముతారు. ఇక నువ్వు నమ్మేది ఆశ్చర్యం ఏముంది అక్కడ? అయితే ఆ యొక్క లేని వాటిని నమ్మేదే విశ్వాసం. నిజమే, రాయబడిన వాక్యాన్ని నమ్మేదే విశ్వాసం. హల్లెలూయా. ఆ వాగ్దాన భూమిని చేరునంత వరకు మన అవసరములన్నిటిని తీర్చుదునని దేవుడే మనకు వాగ్దానం చేశాను. మనకు దేవుడు ఎప్పటి వరకు మన అవసరతలు తీరుస్తాడు? ఆయన మనము ఆ యొక్క మహిమలో చేరేంత వరకు, మన శరీర మార్పు జరిగేంత వరకు ఆయన మనకు కూడు ఆయన ఇస్తాడు, గూడు ఆయన ఇస్తాడు, ఆ యొక్క స్వస్థతను ఆయన ఇస్తాడు, సమస్తమును ఆయన ఇస్తాడు. హల్లెలూయా. ఒక బాలికను పెళ్లి చేసుకున్న పురుషుడు ఏం బాధ్యత వహిస్తాడు? ఆ అమ్మాయికి జడ పిన్ను మొదలుకొని కాలి చెప్పుల వరకు, టోటల్ టాప్ టు బాటం టు టాప్ వరకు ఆ పురుషుడే అన్ని చూసుకోవాలి. నిజమేనా? మరి ఈ పురుషునికి అంత బాధ్యత ఉంటే, మరి ఈ పురుషునికి అంత బాధ్యత ఎక్కడి నుంచి వచ్చింది?
అయితే ఆయన దేనికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు? అసలైన పురుషుడు ఉన్నాడు, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. ఇదంతా ఆయన గుణలక్షణాలు ఇవి. ఇది భూమి పైన తన కుటుంబంలో పెట్టాడు ఆయన. నిజమేనా? దేవుడు మనకు చేసిన వాగ్దానం మనము నమ్మిన ఎడల, వాగ్దానం ఏంటిది? ప్రతి వాక్యము వాగ్దానమే. మనము నమ్మిన ఎడల మన మధ్య ఎలాంటి వ్యాధులు అసలు ఉండవు. నమ్మితే కదా, ప్రభువా నాకు ఆరోగ్యం ఇస్తే నీ కొరకు జీవిస్తా, నీ సన్నిధిలో ప్రార్థన చేస్తా. హల్లెలూయా. దేవుడు అయ్యా అన్ని మోకాళ్ళ నొప్పులు, కూలికి పోతా సార్, ఏం చేస్తావమ్మా డబ్బులు? దేవునికి ఇస్తావా? కాదయ్యా మా మనవరాలికి ఇస్తా. నీ మనవరాలికి ఇవ్వడానికి నీకేమో దేవుడు ఆరోగ్యం ఇవ్వాలి. చూడు ఎంత న్యాయమో. మధ్య ఎలాంటి వ్యాధులు అసలు ఉండవు. కానీ మనము పాపం చేసి తిమి. పాపం అనగా ఏమిటి? పాపం అంటే కత్తి తీసుకొని కసక్క పొడవడము, లేకపోతే వేరొకరి సొమ్ము దోచుకొని రావడం, అది కాదు. పాపం అనగా అవిశ్వాసం. దేనికి అవిశ్వాసం? వాక్యాన్ని నమ్మకపోవడం. ఇప్పుడు ఈ చర్చికి వస్తారు కానీ చాలామంది ఇంకా పాపులుగానే ఉన్నారు, దేవుని వాక్యాన్ని నమ్మరు. హల్లెలూయా. దేవుడే నీ ప్రతి చింత కొరకు ఆయన చింతిస్తున్నాడు. సోదరుడా, కేవలం వాక్యాన్ని నమ్ము అని ప్రవక్త అన్నాడు. ఇప్పుడు పాపం అంటే ఏంటిది? అవిశ్వాసమే పాపమై ఉన్నది. ఇప్పుడు దేనికి అవిశ్వాసం? వాక్యాన్ని మనం నమ్మక అవిశ్వాసులుగా ఉన్నాం. దానివలన మనం ఏమయ్యాం? పాపులమయ్యాం. హల్లెలూయా. పాపం అనగా ఏమిటి? అపనమ్మకం, అవిశ్వాసం మాత్రమే పాపమై ఉన్నది. మద్యపానం, ధూమపానం, జూదం, వ్యభిచారం చేయుట పాపం కాదు. అది అవిశ్వాసం యొక్క గుణలక్షణములు. అంటే అవిశ్వాసం యొక్క గుణలక్షణాలు అవి. నువ్వు అవిశ్వాసివి కాబట్టే పాపం చేస్తావు. ఇప్పుడు వాక్యం ఏం చెప్పింది? జూదం ఆడవద్దని చెప్పింది. అంటే నువ్వు వాక్యాన్ని నమ్మనందున ఏం చేస్తావు? జూదం ఆడతావు. జూదం ఆడడం అంటే రాత్రికి రాత్రే 10,000 పెట్టుబడి పెడితే నీకు రాత్రికి రాత్రే 10 లక్షలు వస్తాయి. అది జూదం అది. కానీ దేవుడు నిన్ను ఎట్లా ఆశీర్వదిస్తాడు? ఆయన మెల్లగా ఆశీర్వదిస్తాడు ఆయన. నిజమేనా? ఆశీర్వాదం క్రమక్రమంగా వచ్చేది ఆశీర్వాదం. ఆ యొక్క జాన్ షెరిట్ ఆయన ఎన్ని సంవత్సరాలు పట్టింది దీవించబడ్డానికి? 15 సంవత్సరాలు పట్టింది. నిజమేనా? ఆ యొక్క అబ్రహాం ఎన్ని సంవత్సరాలు పట్టింది? 25 సంవత్సరాలు పట్టింది. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. సరే చూడండి, నీతిమత్వము, జూదము, వ్యభిచారం చేయట పాపం కాదు, అది అవిశ్వాసం యొక్క గుణలక్షణములు. అర్థమైనదా? నీతిమత్వము రక్షణ యొక్క గుణలక్షణము. కానీ ప్రజలు ధూమపానం, మద్యపానం ప్రతిదీ మానివేయగలరు, అయినప్పటికీ అది రక్షింపబడినట్లు కాదు. అర్థమైనదా? పాపమును ఏ వ్యక్తి అయితే చేయునో అతడు విశ్వాసి కానేరడు. అంటే వాక్యాన్ని నమ్మక పాపం చేయడం, దొంగిలించడం. ఎందుకు దొంగిలిస్తున్నావు? ఆ మలాకి 3:7 నమ్మనందున. అందుకే నువ్వు ఇంకా దొంగగానే ఉన్నావు. ప్రవక్త చెప్తున్నాడు, నేనుగా చెప్పేది. నిజమేనా? అయినప్పటికీ రక్షింపబడినట్లు కాదు. అర్థమైనదా? పాపమును ఏ వ్యక్తి అయితే చేయునో అతడు విశ్వాసి కానేరడు, అదొక పాపపు గుర్తుగా అతనిపై ఉండును. ఇప్పుడు ఈ దొంగలించే వాళ్ళందరూ ఎవరు? పాపులు అని ప్రవక్త చెప్పాడు. కానీ మరి చూడండి, ఒకసారి మనం చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33. త్వరగా తీసి చదవండి. కాబట్టి మీరు ఆయన రాజ్యం. ఇప్పుడు ఏంటిది ఆయన రాజ్యం? పరలోకమే ఆయన రాజ్యం. నిజమేనా? దేవుడు ఏమంటున్నాడు? ఇవన్నీ ఏం తిందాం, ఏంది అనేది అదే ఆలోచన చేయకూడదు. మొట్టమొదటిగా ఏంటిది? చర్చికి రావడం ముఖ్యం. హల్లెలూయా. ఇవన్నీ ఆ తొందరలు మనం పెట్టుకోకూడదు. మొదట ఏం వెతకాలి? ఆయన రాజ్యమును. కాబట్టి మీరు ఆయన రాజ్యమును, నీతిని. నీతి అంటే ఏంటిది? ప్రవక్త ద్వారా వచ్చిన
వర్తమానం లేదా వాక్యం. మొదట ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి. వెదుకుడి. కానీ ప్రజలు ఏం చేస్తున్నారు? దీన్ని పక్కన నెట్టేసి లోకాన్ని మొదట వెతుకుతున్నారు. నిజమేనా? కానీ దేవుడు ఏమన్నాడు? మొదట ఆయన రాజ్యాన్ని వెదుకుడి, ఆయన నీతిని వెదుకుడి. కానీ ప్రజలు దేవుని మాటను నమ్మక ఏవేవో చింతలు కలిగి ఇంకా విశ్వాసం అని చెప్పుకుంటూ కూడా మరి ఆ విధంగా వీటిని గురించి ఆలోచన చేస్తున్నారు. లోకాన్ని గురించి, తిండి గురించి, బట్టల గురించి, చదువుల గురించి. కానీ దేవుడు వాటి గురించి ఆయన వెతకొద్దని చెప్పాడు. ఆయన మొదట ఆయన రాజ్యాన్ని వెతకాలి, మొదట ఆయన నీతిని వెతకాలి. వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. అవన్నీ అంటే ఏంటిది? అవన్నీ అంటే పైన చెప్పబడ్డాయి. ఇప్పుడు ఎన్నో వాక్యం మీరు చదివింది? 33. 30 వచనం చదవండి ఇప్పుడు. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఎలాగూ అలంకరించిన ఎడల. చూడండి, అడవి గడ్డి చక్కగా పుష్పిస్తుంది. అవి చూచినప్పుడు భలే అందంగా ఉన్నాయిరా అని అంటాం మనం. మరి అడవి పువ్వులనే, గడ్డి పువ్వులనే అందంగా అలంకరించిన దేవుడు మరి నిన్ను చక్కగా అలంకరించడా? నువ్వెవరవు? ఆయన కుమారుడవు. సహోదరి, నువ్వెవరు? ఆయన కుమార్తెవు. మరి గడ్డి పువ్వులను అందంగా అలంకరించిన దేవుడు నిన్ను ఆయన అలంకరించడా? ఖచ్చితంగా అలంకరిస్తాడు ఆయన. ఇప్పుడు ఈ మాట నమ్మాలా మనం? మత్తయి సువార్త 6వ అధ్యాయం మనం నమ్మాలి. అల్ప విశ్వాసులారా మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపజేయను కదా. నిశ్చయంగా వస్త్రములు ధరింపజేయను కదా. కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఎట్లా ఈఎంఐ కడుదుమో, ఈ అప్పులు ఎలా తీరునో, ఎట్రా నా విశ్వాసం అని ఎట్రా చెప్పుకునేది? నిజమేనా? ఎట్లా నిన్ను విశ్వాసి అని ఎట్లా చెప్తారు? దయ్యమని నమ్ముతుందా నువ్వు విశ్వాసివని? దయ్యం ఏమంటది? మత్తయి సువార్త 6వ అధ్యాయం దానికి బాగా తెలుసు. నిజమేనా? ఈ ఈఎంఐల గురించి చింతపడే వాడిని అసలు లెక్క చేయదు. అది బడ్డురా నువ్వు, బడ్డు రకం నువ్వు. ఆ మత్తయి సువార్త 6వ అధ్యాయం ఎంత చక్కగా రాశాడు ఆయన, ఎంత చక్కగా మాట్లాడాడు ఆయన. మొదట నా నీతిని, రాజ్యాన్ని వెతకమన్నాడు. అప్పుడు నేను గడ్డి పూలను అలంకరించాను, మిమ్మల్ని అలంకరిస్తాను. ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో. ఇప్పుడు ఎక్కడ వీళ్ళందరూ నాశనం అయింది? 20 లక్షల మంది. మాకు నీళ్ళేలా లేదు. హల్లెలూయా. మాకు వస్త్రాలేలా లేవు, మా పశువులకు నీళ్ళు లేవు. అక్కడే కదా చచ్చింది. మరి ఇప్పుడు నువ్వెక్కడ చేస్తున్నావు? నిన్ను చంపేది కూడా అదే. హల్లెలూయా. ప్రతిసారి అదే నిర్గమంలో జరిగేది. రెండో నిర్గమంలో కూడా యేసు ప్రభువుని ఎందుకు కుప్పలు తెప్పలుగా వెంబడించారు? ఆయన దగ్గరికి పోతే తిండి సమృద్ధిగా దొరుకుతుంది. పలానా మీటింగ్కి పోతే ఏం తిండి పెడతారా? అట్లాగనే వాళ్ళు అక్కడికి ఉరికారు. నిజమేనా? హల్లెలూయా. కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదమో ఏమి ధరించుకుందామో అని చింతపడకుడి. అది వాటి గురించి చింతపడకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. మనం అన్యజనులమా లేకపోతే దేవుని ఎరిగిన ప్రజలమా? చెప్పండి గట్టిగా. దేవుని ప్రజలమేనా? అన్యజనులైతే వీటన్నిటి గురించి విచారిస్తారు. వారికి దేవుడు లేడు కాబట్టి, వారికి దేవుని ఆశీర్వాదం లేదు కాబట్టి. అయితే సహోదరులారా, దేవుడు నిన్ను ఆయన పట్టుకున్నాడు. దేవుడు నిన్ను ఆయన నడిపిస్తూ ఉన్నాడు. నువ్వు ఆయన పైన ఆధారపడాలి ఖచ్చితంగా. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. ఇవన్నీ మనకు కావాలని పరలోకపు తండ్రికి తెలుసు. హల్లెలూయా. అందుకొరకు ఆయన వారికి రక్తం అవసరమైనప్పుడు ఆయన గొర్రె పిల్లనిచ్చాడు. ఆయన ఆ ఎర్ర సముద్రాలను అడ్డం వచ్చినప్పుడు దాన్ని తెరిచాడు. ఆయన వారికి ఆహారం అవసరమైనప్పుడు ఆయన ఆకాశాన్ని తెరిచాడు. ఆయన వారికి నీళ్ళు అవసరమైనప్పుడు బండను ఆయన తెరిచాడు. ఆయన వారు ఏ పొయ్యి పెట్టకుండానే ప్రతి అవసరత తీర్చాడు. ఆయన వారు చేయాల్సింది ఏంటిది? కేవలం నమ్ముకుంటూ ముందుకు పోవడమే, వారి యాత్రను కొనసాగించడమే, ప్రతిరోజు దినదినమైన వాక్యాన్ని నమ్ముకుంటూ ముందుకు పోవడమే. ఈరోజు మనం చేయాల్సింది అదే. పెద్దగా మనం శ్రమ పడాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి. మొదట ఆయన రాజ్యమును నీతిని వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. పైన చెప్పినవన్నీ ఇస్తాడు ఆయన. నిజమేనా? నమ్ముదామా ఈ వాక్యాన్ని? ఖచ్చితంగా ఆయన తన మాటను ఆయన రుజువుపరిచే దేవుడు. ఆయన
తన మాటను నిలబెట్టుకునే దేవుడు ఆయన. భూమి ఆకాశములు తలకిందులైనా, భూమి ఆకాశంలో వాతావరణంలో మార్పు వచ్చినా నేను మార్పు లేని దేవుడను అన్నాడా? కాబట్టి మనం ఆ మాటను ఖచ్చితంగా నమ్మాలి. కానీ సణిగే వారిని కూడా ఇప్పుడు బయట నుంచి వచ్చిన పాస్టర్ ఏమంటాడు, నువ్వు వధువు అది ఇది మునగ చెట్టు ఎక్కించి ఆడ నుంచి పడిపోతే ఈ లోకల్ పాస్టర్ మళ్ళీ వాడిని లేపి, నాయనా నువ్వు వధువు కాదులే కానీ లోక సంబంధివి ఏం కాదులే, మేము ఉన్నాం, ప్రార్థన చేస్తాం, ఇక నీ బాధలు తీరుతాయి, అదో ఇదో వాడిని సంజాయించి నూనె రాసి దువ్వి మళ్ళీ కుర్చీలో కూర్చోబెట్టి రావాలి. ఆ మునగ చెట్టు ఎక్కించి పడేసిపోయిన వాడిని మళ్ళీ లేపాలి మేము. అదే జరిగే కథ అది. హల్లెలూయా. చూడండి, నేను మీకు ఒక రుజువును చూపిస్తాను. ఎవరైతే మొదటగా ఆయన రాజ్యమును నీతిని వెదికారో, నిజమైన యేసు ప్రభు ఎన్ని రోజులు కూటాలు పెట్టాడు? 3 రోజుల కూటాలు పెట్టాడు ఆయన. అప్పుడు అక్కడ 5,000 మంది స్త్రీలు పురుషులు వచ్చారు అక్కడికి, కేవలం పురుషులు వచ్చారు అక్కడికి. ఇప్పుడు ఆ 3 రోజులు వారు కేవలం అంతా మర్చిపోయి నిజమేనా వాక్యాన్ని ఎంతో సమృద్ధిగా విన్నారు. ఇక 3వ రోజు సాయంకాలం అయిపోయింది, చీకటి పడుతూ ఉంది. ఇక ప్రజలు ఆ అరణ్యంలో నుంచి పక్కకి ఎక్కడికి పోలేరు. అప్పుడు ఆయన ఆ సమయంలో మరి వీరందరికీ ఆహారం కావాలి, మరి మీరు తీసుకొని రండి అని అంటే, ఇప్పుడు వాళ్ళు అన్నారు, అయ్యా ఇంతమందికి రొట్టెలు కొనాలంటే ఇన్ని డబ్బులు కావాలి. హల్లెలూయా. అప్పుడు ప్రభు అన్నాడు, ఎవరి దగ్గర రొట్టెలు ఉన్నాయేమో చూడమని అన్నప్పుడు ఒకరి దగ్గర కొన్ని రొట్టెలు దొరికాయి. నిజమేనా? వారు 3 రోజులు వాక్యం విన్నందుకు దేవుడు వారిని ఏమైనా ఆకలితో పంపించాడా? వారికి ఆయన సమృద్ధిగా ఆహారాన్ని ఇచ్చాడు. ఆయన వారికి రొట్టెనిచ్చాడు, ఆయన నీళ్ళనిచ్చాడు. ఆయన చూడండి, ఆయన వాక్యాన్ని విన్నప్పుడు దేవుడు ఆకలితో పంపడు ఆయన. అది రుజువది. హల్లెలూయా. ఈరోజు కూడా అంతే సోదరి సోదరులారా, మన అవసరతను తీర్చేది వాక్యం మాత్రమే. నిజమేనా? చూడండి, పరిశుద్ధ గ్రంథం ఇలా చెప్పాను, దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసం ఉంచని వాడు ఇదివరకే తీర్పు తీర్చబడెను. కాబట్టి మీ జీవితంలో ఎన్నడూ అబద్ధం చెప్పకపోయినా, దొంగలించకపోయినా, లేదా ఏమి చేయకపోయినా, అయినప్పటికీ మొదటి నుండే నీ జీవితం పాపంతోనే ప్రారంభమైనది. క్రీస్తుకు వెలుపల అసలు మీకు ఏ అవకాశం లేదు. క్రీస్తుకు వెలుపల మనం రక్షింపబడ్డామని చెప్పడానికి ఏ అవకాశం లేదు. క్రీస్తు అంటే ఎవరు? ఇప్పుడు వాక్యం. క్రీస్తు ఎవరు? ఇప్పుడు ఈరోజు చాలామంది ప్రజలు వాక్యానికి వెలుపల ఉండి మేము పరలోకానికి వెళ్ళాలనుకుంటున్నారు. సంఘ శాఖలు అట్లే అనుకుంటున్నాయి. ఈరోజు వర్తమానంలో కూర్చున్న నీవు అదే అనుకుంటున్నావు. కానీ ప్రవక్త ఏమన్నాడు? క్రీస్తు వెలుపల ఇక ఏ అవకాశం లేదంటున్నాడు ఆయన. కానీ ఇప్పుడు అవకాశం ఎక్కడున్నది? రక్షణ ఎక్కడున్నది? క్రీస్తులో మాత్రమే, వాక్యంలో మాత్రమే. చూడండి, ఆ రోజు ఈ వాక్యం అనే గృహంలో వారు పస్కాను వారు తిన్నారు. ఈ గృహం పైన వారు రక్తాన్ని పూశారు. ఆ నిలువు కమ్ముల పైన, అడ్డ కమ్ముల పైన రక్తాన్ని పూశారు. ఇక ఆ ఇంటిలో ఉన్న వారికి మాత్రమే నిరీక్షణ. ఇక ఇంటికి బయట ఉన్న వారికి ఏమైనా ఆశలు ఉన్నాయా? అసలు లేనే లేదు. అందుకొరకే ప్రవక్త ఇక్కడ ఏమంటున్నాడు? క్రీస్తు వెలుపల ఆశలు మీకు ఏ అవకాశం లేదు, ఆయనే మార్గమై ఉన్నాడు. మరి ఈ జనులు దేవుని నుండి పూర్తిగా దూరంగా తొలగిపోయిరి కనుకనే ఆయన వారి నీటి సరఫరాను, భోజన పదార్థముల సరఫరాను నిలిపివేశాను. ఎందుకు కట్ చేశాడు ఆయన? వారు సణుగుడు మొదలుపెట్టినప్పుడు. హల్లెలూయా. ఈరోజు దశమ భాగాల గురించి వర్తమానం చెప్తే కొందరు తిరుగుబాటు చేయడం, మేము పని చేసి దేవుడు ఆడున్నాడు రైడ, మనం ఇచ్చేది ఎవరికి? కవర్లు వేసి పాటర్కి ఇస్తున్నాం, మనం వాడే కదరా తినేది అంటే. ఇప్పుడు ఈ సణుగుడు వినట్లేడా? ఆ రోజు విన్న దేవుడు ఈరోజు వినట్లేడా? కానీ నువ్వు వాక్యాన్ని నమ్మితే, హల్లెలూయా. అందుకే దేవుడు నిన్ను అతి కష్టం మీద ఈఎంఐ కూడా తీరకుండా కట్ చేస్తాడు ఆయన. ఎందుకు? నువ్వు దానిపైనే ఆధారపడుతున్నావు తప్ప, ఎట్లా అప్పులు తీర్చాలని దాన్నే చూస్తున్నావు తప్ప, దేవుని వాక్యాన్ని ఎట్లా నేను చేయాలని దాన్ని చూడట్లేవు, దేవుని సంతోషపెట్టి దాన్ని చూడట్లేవు. నిజమేనా? క్రీస్తుకు వెలుపల అసలు మీకు ఏ అవకాశం లేదు, ఆయనే మార్గమై ఉన్నాడు. మరి ఈ జనులు దేవుని నుండి పూర్తిగా దూరంగా తొలగిపోయి కనుకనే ఆయన వారి నీటి సరఫరాను,
భోజన పదార్థముల సరఫరాను నిలిపివేసెను. అది నేటి దినమునకు ఒక సాదృశ్యంగా ఉన్నది. హల్లెలూయా. ఏమన్నా ఈ మాట అర్థమైందా? నేటి దినమునకు సాదృశ్యంగా ఉన్నది. నిజమైన ఆశీర్వాదపు తాళపు చెవిని తీసుకుంటారంటే మాకొద్దు, మేమే రక్తంతో నడుపుతాను రిక్షాను, నా రక్తమే నా రిక్షకు పెట్రోలు. అట్లా ఉన్నది ఇప్పుడు కథ. వద్దురా, నీ రక్తం వద్దు, నీ పెట్రోల్ వద్దు, నేను ఇస్తానంటే వద్దొద్దు సార్, నీ పైన నమ్మకం లేదు బాబు, నీకు ఇస్తే నువ్వు ఇస్తావని నమ్మకం లేదు. నమ్మకం లేకపోతే ఏం చేస్తాడు ఆయన? అన్ని కటింగ్లు పెడతాడు ఆయన. చివరికి నీ ప్రాణాన్ని కూడా కటింగ్ పెడతాడు. వాడు ఆ రాత్రి పడుకొని ఇగో ఈరోజు ఇన్ని వచ్చినాయి, దాంట్లో డబ్బాలో వేసాను, బా ఈ నెల తీరిపోయినట్టే, ఎన్ని లెక్కలేసి చివరికి ఏం చేస్తాడు అంటే నీ ప్రాణాన్ని కట్ చేస్తాడు ఆయన. అప్పుడు ఇక నువ్వు చచ్చిన తర్వాత అప్పుడు దేవుడు ఒక్కరైతాడు. అప్పుడు నమ్ముతావు నువ్వు, అయ్యా నిజంగా ఉన్నావా, అయ్యా ఎంత పొరపాటు అయిందయ్యా, అప్పుడు నీ వాక్యాన్ని నమ్మలేకపోయినా ఇక నువ్వే గత్యంతరం అన్నప్పుడు ఆయన వచ్చా, కుమారుడా ఇప్పుడు తెలిసి వచ్చిందా, రా బిడ్డరా, అయ్యో దూతల్లారా పాపం అమాయకుడు పోని, అట్లా అనడా ఆయన. నిజమేనా? హల్లెలూయా. నిలిపివేసెను, అది నేటి దినములకు సాదృశ్యంగా ఉన్నది. ఆయన సంఘమునకు వాగ్దానం చేసిన ఆ గొప్ప ఆశీర్వాదములను దేవుడు సంఘం నుండి తీసివేసాను. దేవుడు ఈరోజు సంఘానికి ఆయన తన్ను తాను వాగ్దానం చేశాడు. ఆయనే తన ప్రాణమునిచ్చిన వాడు. ఆహారం ఇవ్వలేడా? నీ ఈఎంఐ కట్టలేడా? నీకు వస్త్రాలు ఇవ్వలేడా? నీ కుమారునికి చదువు చెప్పించలేడా? ఆయన పోషించలేడా? ఆయన పోషించగలడా ఆయన. అయితే నువ్వు నమ్మనందున ఇవన్నీ చాలా కష్టంగా గడుస్తూ ఉన్నాయి. అయితే నువ్వు నమ్మితే నీకు సమస్తములు సాధ్యమే. చూడండి, ఆ గొప్ప ఆశీర్వాదమును దేవుడు సంఘమును తీసివేశాను. ఆయన వారితో ఉండవచ్చు. వినండి, ఆయన మనతోనే మనలోను అంతవరకు ఉండును. ఆయన ఏమన్నాడు? ఆయన నేను మీతోను మీలోను యుగ సమాప్తి వరకు ఉంటారని అన్నాడు. ఆయన అన్నాడా? ఇప్పుడు ఎవరితో ఉన్నాడు ఆయన? మనతోనే ఉన్నాడు ఆయన, మన మధ్యలోనే ఉన్నాడు ఆయన. ఎప్పటి వరకు? యుగ సమాప్తి వరకు. యుగ సమాప్తి వరకు అనగా వధువు పైకి వెళ్ళిపోవుట, అదే యుగ సమాప్తి అయి ఉన్నది. అప్పటి వరకు ఆయన మన మధ్యలోనే ఉన్నాడు ఆయన. అయినా కానీ ప్రజలు నమ్మట్లేరు, నమ్మకుండా ఉన్నారు. ఇంకా చూడండి, మార్గమంతా నేను ఎల్లప్పుడూ మీతోనే ఉందును. ఆయన ఈరోజు సంఘంలో లేడని, చరిత్ర యొక్క దేవుడు ఎక్కడ ఉన్నాడు, తిరిగి లేచిన ఆ దేవుడు ఎక్కడనని జనులకు ఎందుకు బోధిస్తున్నారు? ఆయన ఎద్దకు తన ప్రజలు తిరిగి రావాలని దేవుడు ఏం కోరుకుంటున్నాడు? తన బిడ్డలు మరలా ఆయన ఎదుగు రావాలని. హల్లెలూయా. వచ్చి తమని చక్కదిద్దుకోవాలని. ఏం చేయాలి మనం? చక్కదిద్దుకోవాలని. హల్లెలూయా. ఈ వర్తమానం చెప్పకుండా 7వ ముద్రలో ఏముంది? నీ బొంద ఉంది, నీ పిండాకుడు ఉంది. నిజమేనా? ప్రజలకు చిన్న చిన్న కార్యాలు నేర్పించాలి. నిజమేనా? దేవునికి వారు ఏ విధంగా ఇష్టలుగా ఉంటారో అది నేర్పించాలి. అదే 7వ ముద్ర. ప్రజలు చక్కదిద్దబడ్డమే 7వ ముద్ర. వాక్యము చక్కదిద్ది నిన్ను సరైన సారును నిలబెట్టినప్పుడు నీవే 7వ ముద్రగా మారుతున్నావు. మర్మమై ఉన్న నీవు ఎత్తబడతావు. హల్లెలూయా. ఆయన వారితో ఉండవచ్చు. వినండి, ఆయన వారితో వినండి. ఆయన మనతోనే మనలోను అంతవరకు ఉండును. నేను చేయు క్రియలు మీరును చేదురు, నిన్ను ఏ మాత్రమును విడవను. హెబ్రీ పత్రికలో చెప్పాడా? నిన్ను ఏ మాత్రమును విడవను, నిన్ను ఎన్నడను ఎడబాయను, యుగ సమాప్తి వరకు మార్గం అంతా నేను ఎల్లప్పుడు మీతోనే ఉందును. ఈ మాటను మనం నమ్మాలా? అక్షరాల నమ్మాలి. సోదరి, నీతో ఉన్నాడు ఆయన, నీ భర్తతో ఉన్నాడు ఆయన, నీ కుమారుడితో ఉన్నాడు ఆయన, నీ కుమార్తెతో ఉన్నాడు ఆయన. దాన్ని నువ్వు ఖచ్చితంగా నమ్మాలి. హల్లెలూయా. ఆయన ఈరోజు సంఘంలో లేడని ఇది చదివాం కదా. ఓకే,
ప్రజలు తిరిగి రావాలని, వచ్చి తమను చక్కదిద్దుకోవాలని మాత్రమే ఆయన ఎదురు చూచున్నాడు. ప్రజలందరూ తమను తాము చక్కదిద్దుకోవాలని మాత్రమే ఆయన ఎదురు చూచున్నాడు. వింటున్నారు అందరూ? ఎప్పుడైతే జనులు తమను చక్కదిద్దుకొనేదారో, హల్లెలూయా. మరి ముసిముసిలు నవ్వే సహోదరి, నువ్వు ఎక్కడ సరిదిద్దబడ్డావు? ఎప్పుడైతే జనులు తమను చక్కదిద్దుకునేదారో అప్పుడు చరిత్రక దేవుడు మరలా లోపలికి వచ్చుటని మీరు చూడగలరు. ఒక ఆమె ఏం సాక్ష్యం చెప్తున్నది, మా ఆయన వెళ్ళిపోగానే యేసు ప్రభు వచ్చి ఇక రా మాట్లాడుకుందాం అని బెడ్రూమ్లోకి తీసుకొని పోతున్నాడట. అయ్యా నేను వంట చేసుకోవాలి అని నేను అంటున్నా, కానీ ఆయన వంట అదే అవుతుంది, రా నేను నీతో మాట్లాడాలి అంటే ఏం సాక్ష్యం అది? నిజమేనా? అంటే ఇప్పుడు ఇంతకి వచ్చింది యేసు ప్రభువా లేకపోతే దయ్యమా? నిజమేనా? మరి ఆమెమో దేవుడు వచ్చిండని అంటుంది, నువ్వేమంటున్నావు? పాస్టర్ రూపంలో వచ్చిండు. పాస్టర్ రూపంలో దయ్యం రాడా? నువ్వు నవ్వేది దయ్యం పట్టి కాదా? అక్షరాల నిన్ను మొత్తింది దయ్యం. ఒకవేళ అట్టే చచ్చావనుకో పోతావు పాతాళానికి. ఎవడిదేం పోయింది? ఎన్ని రోజులు పళ్ళు ఇగిలిస్తావు? ఇగిలించు. పోయి నాశనానికి పోయేది నీవే. హల్లెలూయా. అది అమర్యాద, అది వాక్యం కాదని నువ్వు నమ్మాలి. ఇది క్రమం కాదని నువ్వు నమ్మాలి. ఆ అబద్ధికురాలు ఎట్లయితే చెప్పిందో, భర్త వెళ్ళిపోయిన తర్వాత ఆమెను బెడ్రూమ్లో తీసుకెళ్ళి ఏంటి సంగతులు, ఏం కూర, ఇవన్నీ మాట్లాడతాడా ప్రభు వచ్చి? మరి ఏం సాక్ష్యం అది? గబ్బు సాక్ష్యం అది, రోత సాక్ష్యం అది. అలాగే నీకు వచ్చిన కళ, ఆ దర్శనం అదంతా గబ్బుదది, అది దయ్యం అది. హల్లెలూయా. దేవుని నామానికే స్తుతి కలుగును గాక. చూడండి, దయ్యాలు పట్టిన వాళ్ళని ఆయన బాగు చేశాడు. కానీ కుమారుడా, నీలో దయ్యం ఉన్నా పర్వాలేదు, పరలోకం తీసుకెళ్తాను లేదు ఆయన. నీ లోపల ఉండే దయ్యాలు పోతేనే నువ్వు పరలోకానికి పోతావు. నీవు దయ్యం ఇద్దరు కలిసి పరలోకానికి పోరు. కాబట్టి దయ్యాలతోనే చచ్చి పాతాళానికి పోతావా? నీకు వచ్చిన కళ తప్పని నమ్మి నీ తప్పును ఒప్పుకొని దేవుని రాజ్యానికి పోతావా? అది నీ చేతిలో ఉన్నది. అది ఐగుప్తులో తెగుళ్ళు చుట్టుముట్టినప్పుడు వాటి నుండి తాము రక్షింపబడితామని వారు చాలా తేలికగా మర్చిపోయారు. ఆ తెగుళ్ళు మొత్తినప్పుడు వారిని రక్షించింది ఎవరు? ఆ గొప్ప యెహోవా దేవుడు. కానీ వారు దాన్ని మర్చిపోయారు. ఐగుప్తులో ప్రతి చోట ఈగలు ఎగురుచు చుట్టూ ఉన్నప్పుడు, కానీ వారున్న స్థలంలో ఒక్క ఈగ కూడా లేదు. ఆ అద్భుత కార్యం కాదా అది? హల్లెలూయా. చూడండి, ఈరోజు అందరూ ఇంటిపైన స్టార్లు పెడుతున్నారు, కానీ ఈరోజు నువ్వు స్టార్ పెట్టకపోవడానికి కారణం ఏంటిది? ఆయనే అద్భుత కార్యాన్ని చేశాడు. నీ హృదయంలో వాక్యాన్ని విత్తింది ఆయనే. హల్లెలూయా. ఈగలు ఎగురుచు చుట్టూ ఉన్నప్పుడు, కానీ వారున్న స్థలంలో ఒక్క ఈగ కూడా లేదు. పేలు పడకల నిండుగాను బట్టల నిండుగాను పేలు వచ్చాయా లేదా? ఆ దేశం పంటలపైన, వారి బీరువాల్లో, వారి అన్ని చోట్ల మొత్తం గోక్కున్నారు వాళ్ళు. కానీ ఆ గోషాను పట్టడంలో, యూదులు ఉండే ప్రాంతంలో, ఆ ఇజ్రాయెల్ ఉండే ప్రాంతంలో ఒక్క ఈగ కూడా రాలేదు. ఎవరు అద్భుతాన్ని చేసింది? ఆ గొప్ప దేవుడే. హల్లెలూయా. కానీ కృతజ్ఞత లేకుండా, మర్యాద లేకుండా ఈరోజు సంఘాన్ని అవమానపరిచి పళ్ళికిలించి నువ్వు పోయేది పాతాళానికి. హల్లెలూయా. అలాగే కప్పలు ఐగుప్తులోని అవిశ్వాసులందరి అలమరాల్లోనూ వారున్న ప్రతి చోటను ఉండెను. కానీ దేవుడు తన ప్రజల పట్ల దయ చూపడం వలన వారు వాటి నుండి రక్షింపబడిరి. వీరి గృహాల్లోకి ఒక కప్పైనా వచ్చిందా? రాలేదు. చూడండి, ఈరోజు కప్పలు ఉన్నాయా లేవా? 3 కప్పల వంటి ఆత్మలు, పిత అదే 3 కప్పల ఆత్మలవి. కానీ మన ఇళ్ళలో ఆ కప్పలు లేవు. అదే దేవుడు మనకున్నాడు. ఒక్కడే యెహోవా మనకున్నాడు. హల్లెలూయా. ఈ చివరి మరియు గొప్ప రాత్రి వచ్చినప్పుడు దేవుడు చెప్పాను, ఇది ఐగుప్తుకు నా యొక్క చివరి దెబ్బ. ఐగుప్తుకి ఇది నా చివరి దెబ్బ. కానీ నేను ఈ దెబ్బతో తాకుటకు ముందుగా నేను నా పిల్లలను రక్షణలోనికి తీసుకొని రావాల్సి ఉన్నది. కనుక బలి అర్పించుటకై గొర్రె పిల్ల చంపబడినది. ద్వారం యొక్క నిలువు కమ్మలకు మరియు అడ్డు కమ్మలపై రక్తం పూయబడెను. కాబట్టి రక్తం కిందకు సమాజం వెళ్ళినది. ఇక నువ్వు రక్షింపబడాలంటే రక్తం ఒకటే గత్యంతరం.
కానీ ఐగుప్తులో వారు నమ్మనందున ఆ రక్తం కిందికి రాలేదు వాళ్ళు. ఈ ప్రపంచార్యులు ఐగుప్తును మరణము వచ్చుటయా అసంభవం అని అన్నారు వాళ్ళు. కానీ ఎట్లా అసంభవమో ఆయన దాన్ని సాధ్యం చేశాడు ఆయన. హల్లెలూయా. ఓ మరణం పైన ఏలుబడి కలిగిన ఒక ఆయన ఉన్నాడు, ఆ మరణపు దూతను పంపించాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి ఈరోజు కూడా ప్రపంచానికి దేవుడు ప్రవక్తను పంపించాడు. రక్తం కింద లేనట్లయితే మీకు చావే శరణ్యం. కాబట్టి పితాపుత్ర పవిత్ర నామంలో కాదు బాప్తిస్మం, యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మం పొందినప్పుడు ఆ రక్తం నిన్ను ఆవరిస్తుంది, ఆ రక్తం నిన్ను కప్పుతుంది. ఆ రోజు ఆ గొర్రెపిల్ల రక్తం మనని కాపాడింది, ఈరోజు యేసుక్రీస్తు యొక్క రక్తం ప్రపంచాన్ని కాపాడుతుంది. కానీ వీళ్ళేమంటున్నారు, మేము రాము అంటున్నారు. చూడండి, రక్తం పూయబడిన కాబట్టి రక్తం కిందకు సమాజం వెళ్ళినది. ఐగుప్తును తాకిన చివరి తెగులు అదే అని గుర్తుంచుకొనము. మరి ఆ విధంగానే నేటి సంఘము తాకే చివరి తెగులు ఆ రీతిగానే ఉండును. ఇప్పుడు రక్తం కిందికి రానందున దేవుడు ఒక దెబ్బ అయినై ఉన్నాడు. ఏంటిది అది? అణుబాంబులు కురవనై ఉన్నది. ఆ రోజు దాన్ని ఆయన అతలాకుతలం చేశాడు ఆయన. ఇప్పుడు దీనికి ఈ ప్రపంచం అనే ఐగుప్తుకి ఆయన చేసే అదే చివరి దెబ్బ. అదే మనకు అదొక ఆత్మీయ మరణమగును. ఎట్లనగా వాస్తవంగా దేవుడే వారిని నడిపించిన రీతిగా ఆయనే మనను ఆత్మ సంబంధంగా నడిపించును. శత్రువు యొక్క మరణమే చివరి దెబ్బగా ఉండును. హల్లెలూయా. శత్రువు చావాలని దేవుడు కోరుకుంటున్నాడు, వాడి చావే చివరి దెబ్బ అయి ఉన్నది. ఆ రీతిగానే రక్తం కింద సావాసం లేని వారందరూ ఎక్కడ సావాసం ఉండాలి? రక్తం కింద. రక్తము కింద సావాసం లేని వారందరూ పరిశుద్ధాత్మ చేత బహిష్కరించబడిరి. ఎవరైతే రక్తం కింద లేరో వారందరిని పరిశుద్ధాత్మ బహిష్కరించేశాడు. హల్లెలూయా. అందుచేతనే ఇప్పుడు సంఘంలో మనకు ఆత్మ సంబంధమైన మరణం ఏర్పడుచున్నది. అందుకొరకే రక్తం కింద లేని వారందరినీ ఆ యొక్క ఆత్మ సంబంధమైన మరణం పట్టుకుంటున్నది. ఆత్మ సంబంధమైన మరణం అనేది విడుదలను పొందుకునే గడియకు ముందుగానే ఇవ్వబడు చివరి సూచనగా ఉన్నది. నిజమేనా? అందుకొరకే దేవుడు దీనిని చంపడానికి ముందు ఆయన ఏ సూచన ఇచ్చాడు? ఆయన పరిశుద్ధాత్మకు సూచన ఇచ్చాడు ఆయన. అదే ఈ గడియ వర్తమానం. ఇది పరిశుద్ధాత్మక సూచన. ఇది నమ్ముతున్నారా? యేసు అదే విషయంను చెప్పలేదా? ఇప్పుడు ప్రజలు ఈ కాలంలో ఎట్లున్నారు? దేవుని ప్రేమిస్తున్నామని నోటితో పెదాలతో చెప్తున్నారు, కానీ వాక్యం పైన మాత్రం ఆధారపడలేకపోతున్నారు. చూడండి, ఈ కాలం ఎట్లా ఉంటుందని పౌలు గారు ఆ రోజు రాశాడు. ఆయన ఆ యొక్క 2000 సంవత్సరాలకు ముందున్న పౌలు గారు 2000 సంవత్సరాల భవిష్యత్తును చూశాడు ఆయన. ఈ కాలపు ప్రజలు దేవుని ప్రేమిస్తున్నామని చెబుతూ వాళ్ళు దేని ప్రేమిస్తారో చెప్పాడు ఆయన. ఒకసారి చూద్దాం మనం 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు. 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 1 నుంచి 5. అంత్య దినములందు అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనము. ఇప్పుడు పౌలు గారు ఎవరితో మాట్లాడుతున్నాడు? పాస్టర్తో. తిమోతి ఎవరు? పాస్టర్ అయి ఉన్నాడు. ఇప్పుడు పాస్టర్కు బాగా తెలుసు ఎవరు నటిస్తారు, ఎవరు ఏందనేది పాస్టర్కి బాగా తెలుసండి. కాబట్టి ఓ తిమోతి, అంత్యకాలంలో, తిమోతి కాదు కానీ ఇప్పుడు నీ పాస్టర్కి రాశాడు ఆయన. అంత్యకాలమందు అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఏలైనగా మనుషులు స్వార్థప్రియులు, సెల్ఫిష్. నేను నా కుటుంబం కేవలం మేము మాత్రమే అని గిరిగీసుకొని ఇక వాళ్ళు సెల్ఫిష్గా ఉంటారు. ధనాపేక్షలు. దేని ప్రేమిస్తారు? వాక్యాన్ని కాదు ప్రేమించేది, ధనాపేక్షలు. నిజమేనా కాదా? ఇప్పుడు లోకమంతటా కరోనా టైంలో ఏమన్నారంటే బతుకు జీవుడా, బతికితే చాలనుకున్నారు, ఈ డబ్బొద్దు అనుకున్నారు. మళ్ళీ కరోనా పోయిన తర్వాత పొయ్యిలో పడుకున్న కుక్కలాగా, అబ్బా ఈ చలికి అస్సలు తట్టుకోలేకపోతున్నా, పొద్దున ఎట్లయినా యొక్క గొంగడి తీసుకొని రావాలా అంగడికి పోయి, పొద్దున ఎండ రాగానే ఇక గొంగడి లేదు, గిగడి లేదు. ఇప్పుడు బాగానే ఉంది. అట్లాగనే ఇప్పుడు ప్రజలు ఏమైపోయారు? కరోనా కాలంలో డబ్బొద్దు నాయనా, మమ్మల్ని బతికిస్తే చాలన్నారు. కరోనా పోయిన తర్వాత ఇప్పుడు ఏమయ్యారు? మళ్ళా యథాస్థితికి వచ్చేసారు.
నిజమేనా? ఆ యొక్క కుక్కను తీసుకెళ్ళి కనకపు సింహాసనమైన కూర్చోబెట్టినా దాని వెనకటి బుద్ధిని అది మరవదట. అది వెనకటి బుద్ధి ఏంటిది? మళ్ళా చెప్పును కొరికేదే. ఇప్పుడు అది ఏమనుకోవాలి? నేను రాజును, నాకు కిరీటం ఉన్నది, ఇక నేను చెప్పు కొరుకోద్దని అనుకోదట. అది దాని స్వభావమే అది. అలాగనే మనుషుడు ఎన్నో కంకణాలు కట్టుకుంటాడు. ఈ రోజు నుంచి అది చేయకూడదు, ఇది చేయకూడదు, కానీ వాడి కంకణాలన్నీ పోతాయి. కరోనా టైంలో చాలా కంకణాలు కట్టుకున్నారు. ఇప్పుడు ఇవన్నీ ఇప్పేసి తూచదంతా మళ్ళీ డబ్బు సంపాదన వరకు పడ్డారు. నిజమేనా? ధనాపేక్ష, బింకములాడువారును. దేని కొరకు బింకము? డబ్బుల కొరకే. నిజమేనా? బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు. పిల్లలు ఈరోజు లోబడుతున్నారా? నిజంగా స్త్రీలకు బుద్ధి లేదు. పిల్లలకు చెప్పాలా, చెప్పి చావండి. నాయనా, మీ నాయన రోజంతా కష్టపడుతున్నాడు, ఇదిగో మీ నాయనకు దేవుడు ఆరోగ్యం ఇవ్వబట్టి ఈరోజు 3 పూటలు బుర్రిగా తిని బొజ్జలు పెంచుకుంటున్నావు రా అని చెప్పాలి తల్లి. కానీ నా బంగారం, నా కొండ, బుద్ధి లేని స్త్రీలు అంటాను నేను. సిగ్గుసరం ఉండాలి నోటికి. నీ పురుషుడిపై రోజంతా కష్టపడి తెచ్చి కోడి మాంసం తిని, అది తిని, ఇది తిని బలిసిపోయారు అని నేను చెప్పండి తప్పుడు మాటగా బైబిల్లో చూపిస్తా. వారు బలిసిపోయి దేవుని పైన తిరుగుబాటు చేశారట. మీకు కొవ్వు కాదా? ఈరోజు నీ తండ్రే లేకపోతే నీకు ఎక్కడి నుంచి వస్తుంది రా బువ్వ? మీ తండ్రిని దేవుడు ఒకవేళ తీసేసే నీ పరిస్థితి ఏంటిది? నిజమేనా? హల్లెలూయా. చెప్పాలి, తల్లి చెప్పాలి. వాడికి పొద్దున లేవడం నేర్పియదు. మరి ఏం నేర్పిస్తావు చచ్చి? ఏం నేర్పిస్తారంటున్నాను. ఈరోజు ఆదివారం కుమారుడు 5 గంటలకు లేవాలి. లేవకపోయావా ఈ బెత్తపు దెబ్బ రుచి చూస్తావని చెప్పాలి తల్లి. బెత్తం ఆడాలి ఖచ్చితంగా. వాడు ఎప్పుడు లేస్తే నువ్వు అప్పుడు లేస్తావు. మరి ఏంది? ఎందుకురా బతికిది? దానికంటే నీళ్ళని బావిలో దూకి చావడం మేలు కదా. వాడు లేచినప్పుడే మనం అప్పుడు దాకా ఇట్లే కాచుకొని ఉండాలా? అదేమన్నా దేవతనా? ఏమంటారా? గొర్రె పోతుకు నీళ్లు పోసి ఏమంటారు సార్ దాన్ని? జల తీయడం. ఆ తల్లి లేవాలా, అప్పుడు నువ్వు రెడీ కావాలా, ఆ తల్లిని ఆటో ఎక్కియాలా, బస్సు ఎక్కియాలా, కారు ఎక్కియాలా, ఏందిది? కానీ నిజమైన తల్లి, హల్లెలూయా, ఇదిగో ఆ యొక్క బిడ్డలను తండ్రి యొక్క భయం కలిగేటట్టుగా ఈరోజు కుమారుడు, ఈరోజు మనం కలిగి ఉన్న ఇదంతా ఇదిగో దేవుడు నీ తండ్రిని ఆశీర్వదించి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి ఈరోజు మనం సుఖంగా తినగలుగుతున్నాం. ఇవంతా కృతజ్ఞత కలిగి ఉండాలి. వాళ్ళు మర్చిపోయారు ఆ రోజు. ఈరోజు నీవు కూడా అదే విధంగా ఉంటావా? మర్చిపోవద్దు ఏది. నా ప్రాణమా, నా అంతరంగ సమస్తమా యెహోవా చేసిన మేలులలో దేనిని మరొద్దనన్నాడు ఆయన. దావీదు ఎన్నడూ తన యొక్క గొర్రెలు కాచుకున్న స్థితిని మర్చిపోలేదు ఆయన. నిజమేనా? మన ప్రవక్త కూడా తన యొక్క మొదటి స్థితిని ఆయన మర్చిపోలేదు ఆయన. నేను కూడా మర్చిపోనండి నా జీవితంలో. హల్లెలూయా. అందుకొరకే నేను ఈ రోజుకి నేను కవర్లు పట్టుకోవడానికి సిగ్గుపడను. ఈరోజు పిల్లలకి బస్తా సంచి పట్టుకోరు అంతే. నేను పట్టుకుంటున్నా ఈ బస్తా సంచి. కాబట్టి ఈ వీడు పెద్ద ఆకాశం నుంచి ఊడిపడ్డాడు. ఆయన దేవుడు, ఆయన బాడిస పట్టుకొని ఆయన చెక్కాడు. ఆయన యేసు ప్రభు చేసిన మంచాలు ఇప్పటికీ ఉన్నాయి అక్కడ. నిజమైన మంచాలు చేశాడు ఆయన. ఎవరై మంచం చేసింది? బాగా చేసిండు. ఓ ఆశ, యేసేపు పెంపుడు కొడుకు లేడు, ఆ యేసు చేసిన మంచం ఇది. చాలా బాగుందిరా. చాలామంది వచ్చి ఉంటారు ఆయన దగ్గరికి. మరి ఎందుకు ఆయన పని చేశాడు ఆయన? మనం మంచం మోయడానికి సిగ్గే, సంచి పట్టుకోవడానికి సిగ్గే, కూరగాయలు సంచి పట్టుకోవడానికి సిగ్గే, ఏ పని చేయడానికైనా సిగ్గే. కానీ ఆయన ఏ సిగ్గుపడకుండా మన కొరకు ఆయన జీవించాడు ఆయన. తల్లులారా, మీ బిడ్డలకు మీరు నేర్పించండి. ఒకవేళ నీ భర్తే లేకపోతే నీ పరిస్థితి ఏంటి తెలుసా? ప్రేమ్ కుమార్ ఉన్నప్పుడు తెలుసు కదా, మన మంచి సహోదరుడు. మరి నేను గద్దించిన ప్రతిసారి ఆయన నా పైన ఎప్పుడు తిరుగుబాటు చేయలేదు. ఆయన లోబడేవాడు. అంతా నాకంటే 1 సంవత్సరం 2 సంవత్సరాలు పెద్దోడో చిన్నోడో తెలియదు, కానీ గద్దించినప్పుడు లోబడేవాడు. మరి భార్య బతికున్నప్పుడు పీడించి బెదిరించింది. మరి ఈరోజు పరిస్థితి ఏంది చూడండి. ఆయన ఉన్న రోజులు చర్చికి రాగలిగింది.
దేవుడు ఆయన తీసేసిన తర్వాత వారికి అసలు వాక్యము లేదు. మరి ఎటుపోయారో ఏమైపోయారో తెలియదు, జాడ లేదు. అది సహోదరి, నీ భర్త ఉన్నంత కాలమే నీ ఆటలు, నీ డ్రామాలు, నీ గేములన్నీ. కానీ నీ భర్త పోయాడా, నిన్ను అసలు ఎవ్వరు కూడా లెక్క చేయరు. అదొకటి గుర్తుపెట్టుకొని జీవితంలో. వర్తమానమేనా ఇది? సరే, ఇప్పుడు మనం ఎక్కడున్నాం? వాక్యాన్ని చదువుతున్నాం. ఓకే, చదవండి సార్. అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు. ఇప్పుడు పిల్లలు ఎవరికి లోబడాలి? తల్లిదండ్రులకు లోబడాలి. నిజమేనా? మరి వాక్యాన్ని ఎక్కడ గౌరవిస్తున్నారు ఈరోజు పిల్లలు కలిసి తండ్రిని కొట్టేవాడు వాడి జీవితంలో బాగుపడతాడా? తల్లిదండ్రులను దూషించి వాని దీపం కారు చీకటిలో ఆరిపోవనని ఉందా లేదా? కారు చీకటి అంటే ఇది పాతాళానికి పోతాడు వాడు, తల్లిదండ్రుల పైన తిరుగుబాటు చేసేవాడు. కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు. ఇప్పుడు ఈ కాలంలో ఇట్లాంటి వాళ్ళని మనం చూస్తున్నామా? అక్షరాల హల్లెలూయా. అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు. సజ్జన అంటే మంచిదేది? ఇప్పుడు వర్తమానమే మంచిది. సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, వినని వారు. వాణ్ణి మూర్ఖుడు అంటారు. మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు. దేవుని కంటే కానీ మోసే సకల విద్యలు వచ్చి, నిజమేనా, ఆయనకు అన్ని భాషలు వచ్చి, ఆయన మంచి డిగ్రీలు, ఆ రోజు ఆయన ఇంజనీరింగ్, ఆయన బిల్డింగ్లు ఏ విధంగా కట్టాలో ఆయనకు బాగా తెలుసు. కానీ ఆయన అల్పకాలం పాపభోగం అనుభవించడం కంటే దేవుని ప్రజల గురించి ఆయన మరి కష్టపడడం మంచిది అనుకున్నాడు ఆయన. నిజమేనా? పైకి భక్తి గల వారి వలె ఉండి, పైకి మాత్రమే భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించేవారు. భక్తి యొక్క శక్తి ఏంటిది? వాక్యం. భక్తికి శక్తి ఎక్కడున్నది? వాక్యంలో ఉన్నది, పరిశుద్ధాత్మలో ఉన్నది. కానీ పైకి భక్తిగా ఉంటారు, కానీ ఆ శక్తి పైన ఆధారపడరు, ఆశ్రయించరు. దాని శక్తిని ఆశ్రయించిన వారనై ఉందురు. ఇట్టి వారికి ఎముకుడవై ఉండుము నాయనా, ఇట్టి వారితో జాగ్రత్త నాయనా అని పౌలు గారు చాలా జాగ్రత్త చెప్పాడు ఆయన. ఈ లోక సంఘము తెగుళ్లతో ఆత్మీయంగా మరణిస్తున్న ఆ గడియలోనే ఇప్పుడు మనం జీవిస్తున్నాం. ఇది ఆత్మ సంబంధంగా మరణిస్తూ ఉన్నది. నిజమేనా? ఆ గడియలోనే మనం ఉన్నాం. కానీ దేవుడు వారిని కాపాడుచున్నా కానీ, నిజమేనా, ఈరోజు నువ్వు పడుకొని మరలా తిరిగి మరొక ఉదయాన్ని చూస్తున్నావంటే నిన్ను దేవుడు కాపాడుతున్నట్టు కాదా? అక్షరాల అది రైట్. వారిని కాపాడుచున్నా కానీ వారు దానిని మర్చిపోయారు. నిజమేనా? దేవుడు కాచి కాపాడి మరొక ఉదయాన్ని ఇచ్చిన మళ్ళీ ఈఎంఐ గురించే, మళ్ళీ చదువుల గురించే. అంటే ఎంత బుద్ధిహీనత చూడండి. దాన్ని మర్చిపోయారు. అలాగే ఆయన కృప చేత మీరు రక్షింపబడిరని మరియు ఆయన ఆత్మతో మీరు నింపబడిరనే విషయమును మన పెంతెకోస్తు విశ్వాసులు కూడా ఎంత త్వరగా మర్చిపోతున్నారు. మన పెంతెకోస్తు విశ్వాసులు కూడా ఎంతో త్వరగా మర్చిపోతున్నారు. సంగమునకు ఇదొక గొప్ప భయంకరమైన మరణకరమకు సమయముగా ఉన్నదని. కనుక మీరు జీవించుటకు మరియు మీ జీవిత ప్రయాణంలో ప్రయాణించుటకు దేవుడు మీకు పరిశుద్ధాత్మను ఇచ్చుట వలన మీ మార్గంలో మీరు వేసే ప్రతి అడుగునందు ఆయన మీతో ఉన్నాడనే కార్యమును వింటున్నారా సోదరులారా? మీరు వేసే ప్రతి అడుగులో దేవుడు మీతో ఉన్నాడు. హల్లెలూయా. ఆయన మీతో ఉన్నాడనే కార్యమును మీరు మర్చిపోవద్దు. ప్రవక్త అంటున్నాడు, మీతోనే ఆయన, మీరు వేసే ప్రతి అడుగులో ఆయన ఉన్నాడనే విషయాన్ని మీరు మర్చిపోవద్దు. కానీ మనం దానిని చాలా త్వరగా మర్చిపోవచ్చున్నాము. ఆ కొండలోనికి వెళ్ళిన, ఆ పర్వతంలోనికి వెళ్ళిన, ఆ మాయాపుష్పను పట్టుకొని వెళ్ళిన ఆ యొక్క వ్యక్తి వలె మనం మర్చిపోతున్నాం. ఇది చాలా దారుణం. మర్చిపోవడం చాలా దారుణం. ఆ దేవుడే వారిని ఎలా బయటకు తీసుకొని వచ్చానో, ఆ భయంకరమైన రాత్రులు ఆయన వారిని ఎలాగూ దాటి వెళ్ళానో, ఆ గొప్ప పస్కా బలి,
ఆయన వారి కొరకు ఈ గొప్ప కార్యం ఎన్నో చేసినా కానీ వారు ఐగుప్తు నుండి వెలుపలికి వచ్చిన పిదుప సణుగుటను ప్రారంభించిరి. వచ్చిన కొత్తలో అబ్బా ఎంత బాగుంది సార్ వాక్యం, కానీ రాను 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 పెళ్ళైన కొత్తలో భార్యాభర్తలు ఉన్నట్టుగా, ఆ తర్వాత అట్లాగనే ఇది కూడా అంతే, ఆమెన్లు ఎక్కువ ఉంటాయి వచ్చిన కొత్తలో, కానీ తర్వాత ఏమంటాం సార్ ఆమె అట్లుంటుంది. వెలుపలకు వచ్చిన పిదప సణుగుటను ప్రారంభించిరి. వారు వెలుపలకు వచ్చి మృత సముద్రం వద్దకు వచ్చిరి. అచ్చట వారు ముందుకు సాగుటకు ఏ మార్గం లేనప్పుడు దేవుడే ఒక మార్గాన్ని తెరిచెను. హల్లెలూయా. ఇక వాళ్ళు సొంతంగా ఏం తప్పించుకోలేరు, ఇక దేవుడే అక్కడ ఆ మార్గాన్ని తెరవాలి, ఆయన ఎర్ర సముద్రాన్ని చీల్చాలి. అలాగనే సరుడా నువ్వేం చేస్తావు, అప్పు అడ్డుగా ఉన్నప్పుడు దేవుడే దాని నుంచి నిన్ను తప్పించాలి. ఓ నీకు అవసరత ఆయనే చూసుకుంటాడు ఆయన. హల్లెలూయా. దేవుడే వారికి మార్గం ఆయను. నా జీవితంలో నేను కనుగొన్న మార్గం అదే దేవుడే మన మార్గమై ఉన్నాడు. అందుకే ఏమన్నాడు ఆయన, నేనే మార్గమును జీవమును సత్యమును. హల్లెలూయా. మార్గమే లేని ప్రదేశమునకు చేరుకున్నప్పుడు మార్గమును సరళం చేయుటకు ఏ మార్గం లేని చోట యేసే మార్గమును సరళం చేయును. నీకు అన్ని ద్వారాలు మూసివేయబడినప్పుడు నీ ద్వారం ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తే. ఆయనే మనకు ద్వారమై ఉన్నాడు. హల్లెలూయా. మనము లోకానికి బాగా పనులు చేసి పెడతాం, కానీ దేవుని బిడ్డలకు పని వచ్చేసరికి నా కాళ్ళు లాగుతున్నాయి, నాకు చేతులు మంట వస్తాయి, నా నడువు నొప్పి, ఇవన్నీ సాకులు. లోకంలో పని చేయడానికి డబ్బులు వచ్చే పని అయితే రోజంతా నిలబడి చేస్తాం, కానీ దేవుని బిడ్డలకు సేవ చేసే దగ్గరికి వచ్చేసరికి నా చేతులు మంట, నా ముక్కు మంట, నా కాలు మంట, నా నడువు నొప్పి. మరి వాడు కూలికి పిలిచినోడు, అమ్మగారు నమస్తే అమ్మ, కూర్చోండి కూర్చోలో కూర్చోండి అని ఆయన కూర్చోబెట్టి నీకు 1000 రూపాయలు ఇచ్చి పంపిస్తాడు. చూడండి, మనం సాకులు చెప్పినప్పుడు మన వెనకటి స్థితి, నిన్న మనం ఏం చేసాం, మొన్న ఏం చేసాం, అది మర్చిపోకూడదు. అది హల్లెలూయా. చూడండి, నా జీవితం నేను కనుగొన్న మార్గం అదే. మార్గం లేని ప్రదేశం చేరుకున్నప్పుడు మార్గమును సరళం చేయుటకు ఏ మార్గం లేని చోట యేసే మార్గమును సరళం చేయును. నేనే మార్గం, నేనే సత్యం మరియు జీవము. వారిని విడుదల చేయుటకు అచ్చట ఏ మార్గం లేనప్పుడు దేవుడే ఒక మార్గమును సరళం చేయునని మనము కనుగొంటిమి. చూడండి, ఇప్పుడు ఈ వర్తమానం చెప్పడానికి ఎన్ని రోజులు పట్టాలి? ఇప్పటికే 1.5 గంట కావస్తున్నది, ఒక్క పేజీ కూడా పూర్తి కాలే. హల్లెలూయా. ఇవన్నీ చెప్పుకోకుండా ఇప్పుడు ఎక్కడికో మునగ చెట్టు ఎక్కించి 7వ ముద్రలో ఏముంది, ఇప్పుడు పాస్తర్ల ఎలుకల పందాలు. వాళ్ళకేం తెలుసురా మర్మాలు, నాకు తెలుసురా. మరి ప్రవక్త అన్నాడా, సంఘశాఖలకు ఏం తెలుసు, మొత్తం నాకే తెలుసు అని ఎందుకు చెప్పలేదు ఆయన? చూడండి, ఓకే నేను ముగిస్తాను, టైం అయిపోయింది. సరళం చేరిన మనం కనుగొంటిమి. మీరు ఇప్పుడు ఆత్మ సంబంధమైన వస్త్రమును ధరించుకొని వినుటకు సిద్ధంగా ఉన్నారని నమ్ముచున్నాను. మనం ఏ వస్త్రాన్ని ధరించాం? ఆత్మ సంబంధమైనది. సున్నతి చేయబడని వారు పరిశుద్ధాత్మను పొందలేదని అర్థం. సున్నతి చేయబడని వారు, పరిశుద్ధాత్మ అనగా సున్నతి అని ఎందరికి తెలుసు? పరిశుద్ధాత్మ అంటే ఏంటిది? సున్నతి. అది నీలో ఉండే లోకాన్ని కత్తిరించేది, నీ లోపలికి ఏది రానియకుండా నీకు పహార కాసేది ఏంటిది? పరిశుద్ధాత్మ. మీరెప్పుడైనా పరిశుద్ధాత్మ గ్రంథమును పరిశుద్ధ గ్రంథమును చదివిన వారైతే దాన్ని మీరు ఎరుగుదురు. ఈ ఉదయం నా వర్తమానమున స్టెఫెను పలికాడు యాజకులతో. మరి వారితో స్టెఫెను ఏమన్నాడు? 7వ అధ్యాయంలో
మరియు వారితో ఇట్లు చెప్పాను, హృదయముల యందును చెవుల యందును సున్నతి పొందని వారలారా. వారి హృదయానికి సున్నతి లేదు, వారికి చెవులకు సున్నతి లేదు. మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించున్నారు. అంటే వాక్యాన్ని ఎదిరించడమే పరిశుద్ధాత్మను ఎదిరించడం. పరిశుద్ధాత్మ హృదయమును సున్నతి చేయును. అంతటా దేవుడు ప్రయాణంలో వారి ఎడల జాగ్రత్త వహించుదురని వాగ్దానం చేశాను. నీలో పరిశుద్ధాత్మ ఉంటే సంఘ పెద్దలు చెప్పినప్పుడు ఎందుకు లోబడలేకపోతున్నావు? దయ్యం ఉంది నీలో. నువ్వు ఒక దయ్యం కాదు, నువ్వే ఒక పెద్ద దయ్యానివి. కానీ దేవుని ఆత్మ ప్రతి క్రమానికి లోబడుతుంది. పాస్టర్ చెప్పినప్పుడు వింటది, సంఘ పెద్దలు చెప్పినప్పుడు వింటది. కానీ నువ్వు లోబడట్లేదని అంటే నీ లోపల ఎవరున్నారు? నీ హృదయానికి సున్నతి లేదు, నీ చెవులకు సున్నతి లేదు. అంతటా దేవుడు ప్రయాణంలో వారి ఎడల జాగ్రత్త వహించుదని వాగ్దానం చేశాను. కాబట్టి ఆయన వారి ఎడల జాగ్రత్త వహించాను. ఆయన ఏం చెప్పాడో దానికి ఆయన బాధ్యత వహించాడు. ఆయన నిజమేనా? ఆయన ఎన్నడూ విఫలం అవ్వాడు. దేవుడు చేయని పని ఒకే ఒకటి ఏంటిది? అది విఫలం కావడం. ఆయన చేయలేడు, ఆయన విఫలం కాలేడు. ఆయన హల్లెలూయా. అవిశ్వాసులు వారిని అనుకరించుటకు ప్రయత్నించగా వారు మునిగిపోయిరి. నిజమేనా? నువ్వు అనుకరించినావు అనుకో, అనుకరించేవాడు ఏదో ఒక రోజు ఆగిపోతాడు, లోకంలో కలిసిపోతాడు, వాడు ఎర్ర సముద్రంలో చచ్చిపోతాడు. నిజమేనా? ప్రవక్తను వెంబడించడం ద్వారా వారు ఎర్ర సముద్రాన్ని దాటారు. కానీ ప్రవక్త లేకుండానే వారు ఎర్ర సముద్రాన్ని దాటడానికి ప్రయత్నం చేశారు, అందరూ మునిగి చచ్చారు. ఈరోజు అంతే, విలియం బ్రెన్హామ్ లేకుండానే పరలోకం పోవాలని వీళ్ళందరూ ప్రయత్నం చేస్తున్నారు. కానీ సాధ్యమేనా? అప్పుడు ఆయన ఏం చేయాలా? విలియం బ్రెన్హామ్ లేకుండా వీళ్ళని పరలోకం పోయాడనుకో, ఆయన ఐగుప్తుని లేచి నాయన నా తప్పు అయిపోయింది అని చెంపలేసుకోవాలి. వేసుకుంటాడా మరి? ఆయన తన వాక్య విషయంలో ఆయన మారు మనసు పొందాడా ఆయన? హల్లెలూయా. ప్రజలు లోపలికి వచ్చి అనుకరణ చేయడానికి ప్రయత్నించేదారు, లేక పరిశుద్ధాత్మను పొందినట్లు నటించుటను మీరంతటా మీరే చూడగలరు. వారు చెత్త కుప్పపై పడుండుటకు ఇంకా ఎంతో కాలము లేదని మనం కనుగొనేదాము. ఖచ్చితంగా సరియే, మీరు దాని అనుకరణ చేయలేరు. ఒక అసలైన ఏదో ఒక దాని నీలో నీవు కలిగి ఉన్నావని నీవే ఎరుగుదు. కావున నీవు లోపలికి ప్రవేశించి ఒక క్రైస్తవుని వలె నటించలేవు. హల్లెలూయా. నీవు పొందుకోవలసిన దానిని నీవు పొందుకున్నావు. దానిని నీవు కలిగి ఉండే ఏకైక మార్గం ఏదనగా తిరిగి జన్మించుట ద్వారా. అంటే నువ్వు కరెక్ట్గా విశ్వాసిగా జీవించాలంటే ఒకే ఒక కార్యం ఏం జరగాలి? తిరిగి జన్మించాలి. జనులు లోపలికి వచ్చి భాషలు మాట్లాడడం మనం విన్నాం. మొదటగా మీరు తెలుసుకోవలసిన విషయం ఏమనగా వారు చెత్త కుప్పలో ఉన్నారని కనుగొనగలం. పరిశుద్ధాత్మతో ఆ యొక్క భాషలతో మాట్లాడినా ఇంకా వారు చెత్త కుప్పలో ఉన్నారని కనుగొనగలం. వారు పరిశుద్ధాత్మను పొందలేదు, వారు భాష లెక్క గందరగోళాన్ని పొందుకొనిరి. తన హృదయంలో తానేమై ఉన్నాడో ఆ రీతిగానే పరిశుద్ధాత్మ అతడిని చేయును. ఆయనలో దైవిక ప్రేమ గలదు. వారు వీటన్నిటిని మర్చిపోయి మోసే మీద మరియు దేవుని మీద మిక్కిలిగా సణుగుచు మమ్మల్ని ఇక్కడికి ఎందుకు తీసుకొని వచ్చావు? తీసుకొని వచ్చింది మోసేనా దేవుడా? కానీ ఇప్పుడు తిరుగుబాటు ఎవరిపైన? మోసే పైన. మేము ఇక్కడెందుకు ఉండాలి? మరి ఆ రోజు ఎందుకు చెప్పలేదు? మీతో రాము మోసే అని అక్కడే చెప్పాలి. మధ్యలో నిన్ను కాపాడినప్పుడు ఓకే, నీకు పస్కా పశునిచ్చినప్పుడు ఓకే, ఎర్ర సముద్రాన్ని జీర్చినప్పుడు ఓకే, ఆ మన్నాను కురిపించినప్పుడు ఓకే. కానీ ఎప్పుడైతే నీళ్లు ఆహారం ఆగిపోయిందో అప్పటికి తిరుగుబాటు స్టార్ట్ అయింది. ఇక్కడ ఎందుకు ఉండాలి? దీనికంటే మేము ఇప్పుడైనా ఐగుప్తుకి తిరిగి వెళ్ళిపోవాలనుకుంటున్నాం. ఇక్కడ మేమెందుకు చనిపోవాలి? ఇక్కడ ఉండుట కంటే అక్కడే బాగుండును. కనుక ఫరో మమ్మల్ని చంపితే చంపనివ్వమని నిందించిరి. నేడు కూడా వినండి, ఇక్కడ నేడు కూడా సంఘము అలాంటి ఫిర్యాదులను చేయటలేదా? కాబట్టి సణికి ఫిర్యాదులు చేసే సోదరులారా, మీ నాలుకని జాగ్రత్తగా కాచుకోండి. నేడు కూడా సంఘము అలాంటి ఫిర్యాదులను చేయటలేదా? కాబట్టి వారు దేవుని హస్తం కింద ఉన్నామనే విషయమును చాలా సునాయాసంగా మర్చిపోయిరి. ఇప్పుడు మీరు ఈ బోయజ్ పాస్టర్ యొక్క హస్తాల కింద లేరండి, దేవుని యొక్క హస్తాల కింద మీరున్నారు.
మీరు ఏదైనా ఫిర్యాదు కావాలంటే దేవునికి కండి. హల్లెలూయా. మీ ఇంటిలో ఏమేం జరగాలో అన్ని మీకు ఎవరిని పాసరు కాపలా ఉంచాడు. దేవుడే మీ యొక్క కాపరై ఉన్నాడు. దేవుడే మిమ్మల్ని ఆయన కాయువాడై ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, దేవుని హస్తం కింద ఉన్నామనే విషయం చాలా సునాయాసంగా మర్చిపోయిరి. అవును, మనం ఎవరి హస్తాల కింద ఉన్నాం? పాసరా, సంఘ పెద్దనా? కాదండి, అదే దేవుని హస్తాల కింద మనం ఉన్నాం. అవును, అది వారికి చాలా సులువు. అంటే దేవుడు చేసిన మేలులు మర్చిపోవడం మానవునికి చాలా సులువు. వినండి, ఏమి జరిగాను, దీనికంటే మేము అక్కడ చనిపోయి ఉంటే మేలని వారు చెప్పుట చాలా భయంకరమైన కార్యం. గమనించండి, ఐగుప్తులోని ఉల్లిపాయలను వెల్లుల్లి ఆహారముకు రొట్టెను కురిపించి వారిని పోషించాను. అయినప్పటికీ వారికి ఇంకా ఫిర్యాదు చేస్తూనే ఉన్నారు. దేవుడు సంగమునకు దేవదూతల ఆహారమును పరిశుద్ధాత్మనిచ్చాను. పరలోకం నుంచి ఆయన దేవదూతల ఆహారం ఇచ్చాడు, పరిశుద్ధాత్మనిచ్చాడు. అయినా వారు ఇప్పటికీ ఏదో ఒక దాని గురించి నిరంతరం ఫిర్యాదు చేస్తూనే ఉన్నారు. ఇంకా ఉన్నారు సంఘంలో. దేవదూతల యొక్క ఆహారమును భుజించుట కొరకు వారు ఉల్లిపాయలను వెల్లుల్లిపాయలను విడిచిపెట్టిరి. ఆ దేవదూతల ఆహారమును పరలోకంలో వారికి సిద్ధపరిచి కురిపించెను. దానిని వారు భుజించిరి. అయినా వారు ఫిర్యాదు చేయుచున్నారు. నదుల పాత బురద నీటిని త్రాగుచు, వాళ్ళు ఐగుప్తులో ఉన్నప్పుడు ఏం తాగారు? ఆ నైలు నది యొక్క బురద నీళ్ళని తాగారు. కానీ ఇప్పుడు వారు బండలోని స్వచ్ఛమైన ఒక్కప్పుడు మనం సంఘశాఖలో ఏం తాగాం? ఆ యొక్క మురికి రోత నీళ్ళని తాగాం. కానీ ఇప్పుడు ఆ గొప్ప క్రీస్తు అనే బండలోని జీవజలాన్ని మనం తాగుతున్నాం. ఇంత తాగినా కానీ ఈ అమ్మాయి వాడు కలలో గనక ఆడు ఏదో చేతిలో ఏదో గజ్జలో లారీనో జేసీబీనో పట్టుకొని పడుకుంటాడు. తర్వాత నిద్ర లేచాక ఏది నా జేసీబీ? చిన్నపిల్లలాగా తయారయ్యారు ఇప్పుడు. దేవుడు ఇన్ని చేసినా కానీ, హల్లెలూయా, బురద నీటిని త్రాగేవారు. కానీ ఇప్పుడు ఆత్మ సంబంధమైన బండల నుండి వచ్చే స్వచ్ఛమైన రక్షణ జలమును, ఈ వర్తమానం ఏంటిది? స్వచ్ఛమైన రక్షణ జలం త్రాగుచుండినా కానీ దాని గురించి ఫిర్యాదు చేసిరి. అవును, వారికి స్వల్పమైన కఠినమైన కార్యములు ఎదురైనప్పుడల్లా ఫిర్యాదు చేయుచుండిరి. నీవు కూటమునకు వచ్చి పరిశుద్ధాత్మను సంచరించుడను చూచి కూడా తిరిగి వెళ్ళేటప్పుడు కడుపు నొప్పి అనే మొదట శోధన వచ్చిన వెంటనే, కూటములో ఆమె నలుడు అంటావు, ఆ కూటం అయిపోయిన వెంటనే కడుపు నొప్పి రాగానే మళ్ళీ సణుగుతున్నావు. నిజమేనా? ఫిర్యాదు చేయుచుండిరి. కడుపు నొప్పి అనే మొదట శోధన వచ్చిన వెంటనే ఏమో నాకిక బాగవదేమో అని చెప్పేదవు. నీకు సిగ్గుండాలి. హల్లెలూయా. అలాగుండే వారికి ఏముండాలట? సిగ్గుండాలి. నీవు నమ్మిన ఎడల నిశ్చయంగా నీవు బాగయ్యావు. ఎప్పుడు? 2000 సంవత్సరాల క్రితం. నువ్వు ఇప్పుడు నమ్ముట ద్వారా నువ్వు అప్పుడే బాగయ్యావు. నీవు నొప్పితో బాధపడినను దానితో ఏ సంబంధం లేదు. అయితే నువ్వు నమ్ముకుంటూ వెళ్ళిపో, నువ్వు బాగుపడి ఉన్నావు. కానీ దైవం ఏమిటి తెలుసా? మీ అయ్యగారిలో ఏం లేదమ్మా. దైవం ఏమంటది? నీ తలల దగ్గరకు వచ్చి మీ అయ్యగారికి లేదు వరం. కానీ ప్రవక్త ఏమన్నాడు చూడండి, నువ్వు అవిశ్వాసివి, నమ్మట్లేవు. హల్లెలూయా. ఏమో నాకిక బాగోదేమో అని చెప్పేదవు. నీకు సిగ్గుండాలి. నువ్వు నమ్మినడలు నిశ్చయంగా నువ్వు బాగయ్యావు. నువ్వు నొప్పితో బాధపడినను దానితో ఏ సంబంధం లేదు. నీవు దేనిని విశ్వసించావు దానినే మేము చూచాము, దానినే దేవుడు చూచెను. అది నీ విశ్వాసమే గాని నీ భావములు కాదు. యేసు ఎప్పుడిలా అడగలేదు. దాన్ని నువ్వు అనుభూతి చెందుతున్నావా? పోయినట్టు ఏమైనా అనిపిస్తుందా బిడ్డ అని అట్లా అడగలేదు ఆయన. అనుభూతి చెందుచున్నావా? ఆయన నువ్వు దాన్ని విశ్వసిస్తున్నావా అని అడిగాను. నేను నీకు ఏం చేయాలని కోరుతున్నావు? అయ్యా, నేను దృష్టి పొందాలనుకుంటున్నాను, నీవు నమ్మిన ప్రకారం నీకు జరుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు ఎట్లా రావాలి పాస్టర్ దగ్గర?
ఆయన ప్రార్థన చేసినప్పుడు నాకు బాగా అవుతుంది. ఏమో మరి ప్రార్థన అయితే చేస్తున్నాడు కానీ బాగా అవుతుందో లేదో, అన్ని రెండు నువ్వే డిసైడ్ అయితే మరి ఎందుకు రావడం ఇక్కడికి? నిజమేనా కాదా? నువ్వు విశ్వాసంతో రావాలి. దేవుని ఎద్దుకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెతుకు వారికి ఫలం దయచేవాడనియు నమ్మవలను కదా. నమ్మినప్పుడు నీకు ఫలాన్ని ఇస్తాడు ఆయన. హల్లెలూయా. అది నీ విశ్వాసమే కానీ నీ భావములు కాదు. నీవు అనుభూతి చెందుతున్నావా అని నీవు దానిని విశ్వసిస్తున్నావని అడిగాను. అదే దాని యొక్క తాత్పర్యమగును. కానీ ఐగుప్తులో ఉన్న వైద్యులు ప్రగల్భాలు పలుకుచు, ఓ మేము వైద్యులం, అద్భుతములు జరుగు దినములు గతించిపోయానని చెప్పిరి. ఇజ్రాయేలు జనులతో మహోన్నతుడకు వైద్యుడున్నాడు. ఎవరున్నారు? వారికేమో ఐగుప్తుల యొక్క డాక్టర్ ఉన్నారు ఐగుప్తులకు. కానీ ఇజ్రాయేల్కి ఎవరున్నారు? మహోన్నతుడకు వైద్యుడున్నాడు. ఎవరైనా ఆయనే స్వస్థపరచువాడు. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే, గాయపరచువాడను నేనే, స్వస్థపరచువాడను నేనే. వారి 40 సంవత్సరాల ప్రయాణంలో 100,000 సంఖ్యలో శిశువులు జన్మించిరి. బిడ్డలు పుట్టారా? పుట్టంగానే హాస్పిటల్కి పోయి టీకాలు వేయించలే వాళ్ళు. హల్లెలూయా. ఆ 2వ టీకా కార్డు తీసుకోలే, 3వ టీకా కార్డు తీసుకోలే. వారి టీకా యెహోవాయే. 40 సంవత్సరాలు వారు పుష్టిగా ఉన్నారు. చాలామంది వృద్ధులు ఉన్నారు. నాయన నిన్నటి నుంచి దగ్గు, అయ్యా అస్సలు తగ్గలేదు. ఏ డాక్టర్ దగ్గరికి పోలేదు వాళ్ళు, ఏ రక్త పరీక్ష చేయించుకోలేదు వాళ్ళు. ఎందుకు? వారి పరమ వైద్యుడు వారితో ఉన్నాడు. హల్లెలూయా. టాబ్లెట్ తేకపోతే కొడుకు పైన ఏమంటా? విశ్వాసం అంతా టాబ్లెటే. దేవుని పైన అసలు నమ్మకమే లేదు. ఆ రోజు మందేసుకోకపోతే చచ్చినట్టేనా? అని చస్తే ఏమవుతుంది? ఏమంటే పరలోకం పోతాం కదా. ఇక్కడుండి ఏం చేస్తావు? ఇంకా ఏం చేస్తామండి? ఇంకా ఇక్కడ ఎవరైనా ఉద్ధరించేది ఏమైనా ఉందా? పాట ఉందా? బ్రతుకుట నీ కోసమే, మరణమైతే నాకిక మేలు. బ్రతుకుట నీ కోసమే, మరణమైతే నాకిక మేలు. సిలువ పాడండి. ఓకే, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు నమ్ముదామా? దేవుని యొక్క ఆ యొక్క గొప్ప వైద్యుడు మనకున్నాడు. మహోన్నతుడుకు వైద్యుడు ఉన్నాడు. వారి 40 సంవత్సరాల ప్రయాణంలో 100,000 సంఖ్యలో శిశువులు జన్మించిరి. అనేక రకముల వ్యాధులు ఉండెను, మరియు వృద్ధులు ఉండిరి. వారితో ఆ మహోన్నతుడుకు వైద్యుడు ఉండటం వలన వారి మధ్యలో ఒక్కరు కూడా బలహీనుడుగా లేరు. హల్లెలూయా. అయినప్పటికీ వారు ఫిర్యాదు చేస్తూనే ఉన్నారు. అద్భుతములు జరుగు దినములు గతించిపోయాయి అని చెప్పుచున్న ఆ ప్రాంతమును విడిచిరి. మీరు కూడా అలాంటి వాటిని విడిచి వచ్చిరి. నిజమేనా? అనగా అద్భుతములు జరుగు దినములు గడిచిపోయారని చెప్పే ఆ స్థలములనే మీరు విడిచిపెట్టి వచ్చామా లేదా? సంఘశాఖలను, అది అపోస్తల కాలంలో ఆగిపోయిందని ఆ తప్పుడు సంఘశాఖలు విడిచి మనం బయటకు వచ్చాం. వారు ఆ పనికి మాలిన మాటలను విడిచిపెట్టి విశ్వాసులను వెంబడించే ఆశ్చర్యకారులు మరియు సూచక్రియలు జరుగు స్థలంలోకి వచ్చిరి. అయినా వారు ఇంకా ఫిర్యాదు చేస్తూనే ఉన్నారు. నిజమేనా? నేటి జనుల పరిస్థితి కూడా అట్లే ఉన్నది కదా, నేటి ప్రజలు కూడా. కాబట్టి సోదరులారా, పరీక్షించుకోండి. ఎక్కడెక్కడ తిరుగుబాటు చేస్తున్నారో. ప్రవక్త లేకపోతే నిప్పు లేనిదే మరి ఎందుకు బోధించాడు ఆయన? ఉంటారు కాబట్టి మనని మనం పరీక్షించుకుందాం, మన కుటుంబాలను మనం పరీక్షించుకుందాం. దేవుడు ఆ విధంగా చేసినప్పుడు మనల్ని దీవిస్తాడు ఆయన. మరి ఒకసారి చూద్దామా? కీర్తన గ్రంథము అది చదివి, మరి నేను వివరణ ఇవ్వను, ఒకసారి చదువుదాం. అది 78వ కీర్తన సార్ చూడండి. కీర్తన గ్రంథం 78:8 వచనం చదవండి. నువ్వు ముగిస్తాను. ఓకే, 78:8. ఆయన యాకోబు సంతతికి శాసనములను నియమించెను, ఇశ్రాయేలు సంతతికి ధర్మశాస్త్రమును అనుగ్రహించెను. ధర్మశాస్త్రం అనగా వాక్యం. నిజమేనా? మనకెట్లయితే వర్తమానం ఇచ్చాడో
వాళ్ళకు కూడా వర్తమానం ఇచ్చాడు. ఇచ్చాను. మన పితరులు తమ పుత్రులకు దానిని తెలుపవలనని. అది ఇప్పుడు ఏం చేయాలి? వర్తమానం ప్రవక్త చెప్పింది ఊరికే దాచిపెట్టుకునే దాన్ని కాదు. ఇది తల్లులు బిడ్డలకు చెప్పాలి. నిజమేనా? మన పితరులు తమ పుత్రులకు దానిని తెలపవలనని వారికి ఆజ్ఞాపించెను. వెండ్లను పట్టుకొని యుద్ధ సన్నద్ధులై ఎఫ్రాయిము సంతతి వారు యుద్ధ కాలమున వెనుకకు తిరిగిరి. వారు దేవుని నిబంధనను గైకొనకపోయిరి. దేవుని యొక్క నిబంధనను గైకొనకపోయిరి, లోబడకపోయిరి. నిజమేనా? ఈరోజు దేవుడు మనకు కృపా నిబంధన ఇచ్చాడు, అదే వర్తమానం ఇచ్చాడు ఆయన. హల్లెలూయా. వారు గైకొనకపోయారు. ఈరోజు వర్తమానంలో ఉండి చాలామంది గైకొనలేకపోతున్నారు. ఆయన ధర్మశాస్త్రమును అనుసరించనొల్లకపోయిరి. ఆయన క్రియలను ఆయన వారికి చూపిన తన ఆశ్చర్య క్రియలను. చూడండి, ఆయన ఆకాశంలో ఆశ్చర్య క్రియలు చేశాడు. ఐగుప్తులో ఆయన ఆశ్చర్యకార్యాలు జరిగించాడు. ఆయన ఆశ్చర్య క్రియలను వారు మర్చిపోయిరి. ఐగుప్తు దేశంలోని సోయాను క్షేత్రమందు వారి పితరులు చూచుచుండగా ఆయన ఆశ్చర్య కార్యములను చేశాడా లేదా? మనకు కూడా తెలుసా లేదా? తెలుసు, మనకు బాగా తెలుసు. ఆయన సముద్రమును పాయలుగా చేసి వారిని అద్దరికి నడిపించెను. ఆయన నీటిని రాశిగా నిలిపెను. పగటి వేళ మేఘంలో నుండి రాత్రి అంతయు అగ్ని ప్రకాశంలో నుండి. గ్లోరీ టు లార్డ్. హల్లెలూయా. దేవుడు వారిని ఎన్నడూ విడిచిపెట్టలేదు. ఆయన వారితోనే ఉన్నాడు. ఆయన ఎర్ర సముద్రం అనే సమస్య వచ్చినప్పుడు వారితోనే ఉన్నాడు. వారిని ఎర్ర సముద్రాన్ని దాటించి పగులైన మేఘ స్తంభంలో ఉన్నాడు, రాత్రి అగ్ని స్తంభంలో ఉన్నాడు ఆయన. హల్లెలూయా. అగ్ని ప్రకాశంలో నుండి ఆయన వారికి త్రోవ చూపెను. అరణ్యములో ఆయన బండను చీల్చి సముద్రమంతా సమృద్ధిగా వారికి నీరు త్రాగనిచ్చెను. బండల్లో నుండి ఆయన నీటి కాలువలను రప్పించెను. నదుల వలె నీళ్లు ప్రవహింపజేసెను. అయినను వారు ఆయనకు విరోధముగా. అయినను ఎంత దేవుడు వారికి మేలులు చేసినా అయినా గాని వారింకా. హల్లెలూయా. ఈరోజు నిన్ను కాపాడి నువ్వు బ్రతికేటట్లు చేసినా కానీ ఇంకా ఏమి తిందుము ఏమి త్రాగుదుము. వాళ్ళే సార్ తిరుగుబాటు చేసింది, నేను చేయట్లేనంటే నువ్వు వాక్యాన్ని నమ్మక తిరుగుబాటు చేస్తున్నావు ఈరోజు. అయినను వారు ఆయనకు ఇంకా విరోధముగా ఇంకనూ పాపం చేయుచునే వచ్చిరి. అడవిలో మహోన్నతుని మీద తిరగబడిరి. వారు మోసే పైన కాదు తిరుగుబాటు చేసింది. ఈరోజు నువ్వు వర్తమానం పైన కాదు తిరుగుబాటు చేసేది, ఆ గొప్ప మహోన్నతుని పైన తిరుగుబాటు చేసిరి. వారు తమ ఆశ కొలది ఆశలు ఏమనంటే 2 చేతుల నిండా మోసే వద్దురా, 6వ దినాన కురిచిందే, అది మీరు ఎంత కావాలో అంతే తెచ్చుకున్నానంటే చాలామంది పోయి మానికలు ఆ కొండలు తీసుకెళ్ళి చాలా తీసుకొచ్చారు. కానీ తీరా చూస్తే అది ఎంత కావాలో అంతే ఉన్నది, మిగతా అంతా ఎడిపోయింది. అంటే వినకపోతే అంతే ఉంటుంది. వారు తమ ఆశ కొలది ఆహారమును అడుగుచు తమ హృదయములలో దేవుని శోధించిరి. ఈ అరణ్యములో దేవుడు భోజనము సిద్ధపరచగలడా అనుచు. ఇన్ని అద్భుతాలు చేసిన మళ్ళీ ఈ జానుడు పొట్ట ఆయన పోషించగలడా? ఇప్పుడు లేరా ఇల్లు? ఈ బ్యాచ్ ఏమైనా పోయిందా? ఉన్నది సార్, ప్రతి నిర్గమంలో ఉంది ఈ బ్యాచ్. ఈ అరణ్యంలో దేవుడు భోజనము సిద్ధపరచగలడా అనుచు వారు దేవునికి విరోధముగా మాట్లాడిరి. హల్లెలూయా. మనని గొప్ప దేవుడు ఉన్నాడండి. ఆయన ఆకాశపు వాకిలి నింపి సమృద్ధిగా మనని పోషించే దేవుడు. హల్లెలూయా. ఆయన బండను కొట్టగా నీరు ఉబికెను. నీళ్లు కాలువలై పారెను. ఆయన ఆహారం ఇయ్యగలడా? ఆయన తన ప్రజలకు మాంసము సిద్ధపరచగలడా అని చెప్పుకొనిరి. యెహోవా ఈ మాట విని కోపగించెను. దేవుడు వింటున్నాడా? అక్షరాలు వింటున్నాడా ఆయన? నీవు నీ భార్య ఇంటిలో కూర్చొని ఏమేం మాట్లాడుతున్నారో సంఘానికి విరోధంగా, పాస్టర్కి విరోధంగా, అవన్నీ దేవుడు వింటున్నాడు.
వర్తమానానికి విరోధంగా, ప్రవక్తకు విరోధంగా, ఆ యొక్క ప్రతి వాక్యానికి విరోధంగా నువ్వు మాట్లాడే ప్రతి మాట దేవుడు వింటున్నాడు. ఆ రోజు విన్నట్లయితే ఈరోజు వింటాడు ఆయన. ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు ఆయన. యెహోవా ఈ మాట విని కోపగించెను. యాకోబు సంతతిని దహించి వేయుటకు అగ్నిరాజెను. ఇజ్రాయేలు సంతతిని హరించి వేయుటకు కోపం పుట్టెను. వారు దేవుని యందు విశ్వాసం ఉంచకపోయిరి. దేవుని యందు, దేవుడు అంటే వాక్యమందు. ఆ రోజు వారేమో దేవుని యందు, ఇప్పుడు మనమేమో వాక్యమునందు విశ్వాసం ఉంచకపోయిరి. ఆయన దయచేసిన రక్షణ యందు నమ్మిక ఉంచలేదు. దయచేసిన రక్షణ ఎక్కడుంది? ఇప్పుడు వర్తమానంలో ఉందండి. దీన్ని పూర్తిగా నమ్మలేకపోతున్నాం మనం. కొన్ని తీసుకొని కొన్ని వదిలేద్దాం అనుకుంటున్నాం. కాదు, ప్రతిదీ పూర్తి వాక్యాన్ని నమ్మాలి. వధువు అంటే సగం కాదండి, 100% సంపూర్ణత. అయినను ఆయన పైనున్న ఆకాశములకు ఆజ్ఞాపించెను. అంతరిక్ష ద్వారములను తెరిచెను. ఆహారమునకై ఆయన వారి మీద మన్నాను కురిపించెను. ఆకాశ ధాన్యము వారికి అనుగ్రహించెను. దేవదూతల ఆహారము నరులు భుజించిరి. దేవదూతల ఆహారం నరులు భుజించిరి. హల్లెలూయా. ఏమంటే ఇప్పుడు ఇది ఎవరి ఆహారం? ఇది దేవుని కుమారుల ఆహారం. ఇది నీకు అర్హత లేకపోయినా నీకు ఇచ్చాడు ఆయన. హల్లెలూయా. దేవుడే మారలేదండి. ఇది దేవుని కుమారుల ఆహారం. ఇది దీన్ని తిన్న తర్వాత కూడా నువ్వు ఇంకా తిరుగుబాటు చేస్తున్నావంటే నీకేమొచ్చింది? ఇప్పుడు పోయే కాలం వచ్చిందని అర్థం. భోజన పదార్థములను ఆయన వారికి సమృద్ధిగా పంపెను. ఆకాశమందు తూర్పు గాలి ఆయన విసరజేసెను. తన బలము చేత దక్షిణపు గాలిని రప్పించెను. ధూళి అంత విస్తారముగా మాంసమును సముద్రపు ఇసుక రేణువులంత విస్తారముగా రెక్కలు గల పిట్టలను. ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు? ఈ మాంసం ఇస్తాడా, ఆహారం ఇస్తాడా? వారు ఏదేదైతే ప్రశ్నించారో అన్నిటికీ సమాధానం ఇచ్చాడా లేదా? ఇచ్చి ఏం చేశాడు? చంపాడు వాళ్ళందరినీ. హల్లెలూయా. సముద్రపు ఇసుక రేణువులంత విస్తారముగా రెక్కలు గల పెట్టెలను ఆయన వారి మీద కురిపించెను. వారి దండు మధ్యను వారి నివాస స్థలముల చుట్టూను ఆయన వాటిని వాల చేసెను. వాడు కడుపారా తిని తనిసిరి. ఎట్లా తిన్నారు వాళ్ళు? బ్రేవ్ తిని ఈ పొట్ట పైకని ఇట్లా పడుకున్నారు. తనిసిరి అంటే దాని అర్థం అది. ఒకసారి మేము ఆ తొర్రూరు చర్చికి వెళ్తున్నప్పుడు అక్కడ ఆగుదాం ఇక్కడ ఆగుదాం అని ఎక్కడ ఆగకుండా దేవుడు ఒక పిచ్చోడు ఉన్న దగ్గర ఆఫ్ చేశాడు. మేము తిని మిగిలిపోయిన ఆ యొక్క ఒక పార్సల్ వేరే సపరేట్గా ఉన్నది, ఆయన కోసమే దేవుడు అక్కడికి తీసుకెళ్ళాడు. ఆ ఇచ్చిన ఆ ప్యాకెట్లు తిని శుభ్రంగా బ్రేవమని శుభ్రంగా తనిసి పడుకున్నాడు ఆయన. అమ్మ, దేవుడు ఈ పిచ్చివాని పట్ల ఎంత దయగలిగి ఉన్నాడు. మేము అక్కడ ఆగుదాం అనుకున్నాం, ఇక్కడ ఆగుదాం అనుకున్నాం, కానీ దేవుడు ఎక్కడ ఆగనీయకుండా ఈ పిచ్చివాడు ఉండే ఆ స్థలం దగ్గర ఆ పిచ్చివాని పట్ల దేవుడు అంతా శ్రద్ధ కలిగి ఉన్నాడు ఆయన. ఆ పిచ్చివానికి ఆఖరిని ఆయన తెలిసి ఉన్నాడు ఆయన. మరి పిచ్చివాని పట్లే దేవుడు అంత దృష్టి కలిగి ఉంటే సహోదరులారా, మనల్ని దేవుడు ఏమైనా మర్చిపోయాడా? లేదండి. వారు తనిసిరి. వారు ఆశించిన దానిని ఆయన అనుగ్రహించెను. వారి ఆశ తీరక మునిపే ఆహారం ఇంకా వారి నోళ్ళలో ఉండగానే దేవుని కోపం వారి మీదకి దిగెను. వారిలో బలిసిన వారిని ఆయన సంహరించెను. అది అంటారు, ఏమరా బలిసి మాట్లాడుతున్నావు అని అంటారు కదా. ఇగో ఆడి నుంచి వచ్చింది మాట. బలిసిరి. చాలా మంది ఏంటంటే జగడాలు దేనికి? బలిసి కొవ్వు ఎక్కువై. నిజమేనా? ఎందుకు ఈ గొడవలు దేనికి? సాధువుగా, మృదువుగా, చక్కగా దేవుని వాక్యానికి లోబడి జీవించాలి. కానీ ఇప్పుడు వీళ్ళు మాంసం తిని బలిసి ఏమండి సార్ చదవండి. బలిసిరి అదేనా? వారిలో బలిసిన వారిని ఆయన సంహరించెను. బలిసిన వారిని అంటే తిరుగుబాటు చేసిన వారు. బలిసిన వాళ్ళు అంటే ఎవరు? తిరుగుబాటు చేసేటోళ్ళు. నిజమేనా? బలిసిన వారిని ఆయన సంహరించెను. ఉంటారు సంఘంలో బలిసినోళ్ళు. వాళ్ళు దేవుని సార్, వాళ్ళంతా బలిసినోళ్ళే బలి కావాల్సింది.
అందరు కాదు, బలిసిన వారిని ఆయన సంహరించెను. సంహరించెను. ఇశ్రాయేలులో యవ్వనులను కూల్చెను. ఇంత జరిగినను వారు ఇంకనూ పాపము చేయొచ్చు. ఇంకను హల్లెలూయా. ఇంత జరిగినా కానీ ఇప్పటికీ మనకు బుద్ధి రాదాయి. ఇంకను పాపం చేస్తూనే ఉన్నారట. కంటిన్యూషన్ అది కొనసాగుతూనే ఉన్నది ఇక అది. హల్లెలూయా. కాబట్టి సోదరి సోదరులారు, ఇంకా మనకు బండ ఉన్నాడు. ఇప్పుడు మనకు అవస్థత వచ్చినప్పుడు మనం ఏం చేద్దాం? ఆ బండతో మాట్లాడదాం. ఆ బండకు మన సమస్యను చెబుదాం. ఆయన మనకు నీళ్ళనిస్తాడు, ఆయన మనకు ఆహారాన్ని ఇస్తాడు, ఆయన దేవుడు మనల్ని సమృద్ధిగా ఆయన పోషిస్తాడు. ఆయన దేవుడి మాటలు మన హృదయాల్లో ఫలింపజేయును గాక. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.